సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలను కూడా మూసివేశారు. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు. వెస్ట్ కోస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ ఈస్ట్ కోస్ట్. ఈస్ట్ నావల్ కమాండ్ మీద 1971లో దాడి చేయడానికి ప్రయత్నించి భంగపడిన పాకిస్తాన్ ఘాజీని ఎలా కోల్పోయిందో మనకందరికీ తెలుసు. విక్టరీ ఎట్ సీ ఈరోజు కూడా మనం విశాఖపట్నం దగ్గర స్మారక స్తూపాన్ని, విక్టరీ ఎట్ సీ విజయ స్తూపం అన్ని కూడా మనం చూడవచ్చు. అలాగే డాక్టర్స్, హెల్త్ కేర్, పోలీస్ వీళ్ళందరివి కూడా హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీగా భద్రత పెంచారు. హమీపూర్, ఉనా, బిలాస్పూర్లో భద్రతని కట్టుదిట్టం చేశారు. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం. తిరుమల కూడా అండర్ స్కానర్. అండ్ సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచన. రాత్రి నుంచే ప్రధాన నగరాల్లో పవర్ సప్లై నిలిపివేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో అయితే కంప్లీట్గా ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేశారు. సో ఇది ఇప్పటి పరిస్థితి. రాత్రి నుంచి జరిగిన అప్డేట్స్ మనం రాత్రి మాట్లాడుకున్నాం. కరాచీ పోర్ట్ని కంప్లీట్గా ధ్వంసం చేసినాయి భారత్ సైన్యం. చాలాది పాకిస్తాన్ ఆయువుపట్టు. అలాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసం మీద కూడా ఆ చుట్టుపక్కల కూడా భారీ ఎత్తున విధ్వంసం జరిగింది మన అటాక్స్ తోటి. అండ్ పాకిస్తాన్ రిటాలియేషన్ తీసుకోవడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రార్థనల తర్వాత రిటాలియేషన్ మోడ్లోకి ఫుల్ స్వింగ్లో వస్తుంది. తర్వాత పాకిస్తాన్ భాషలో అమరులైన అమరవీరులు, మ్యార్టీర్డమ్ పొందిన ఉగ్రవాదులందరికీ వాళ్ళ దినం ఈరోజు 3వ దినం. ఖబర్స్థాన్ వెళ్ళి వాళ్ళకి ప్రత్యేక ప్రార్థనలు ఆఫర్ చేసి, కల్మా చదివి ప్రత్యేక ప్రార్థనలు ఆఫర్ చేసి, తర్వాత ఆవేశంతో ఊగిపోతూ వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలన్నింటినీ ఈరోజు ప్రయోగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ దీనికి రిలీజియస్ టచ్ ఇచ్చి ఇంటర్నేషనల్గా ఉన్న ఇస్లామిక్ సమాజాన్ని తమ వైపు తిప్పుకోవడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకి అంతగా సానుకూల స్పందన రావట్లేదు. ఎక్సెప్ట్ మలేషియా, ఇంక్లూడింగ్ సౌదీ, యుఏఈ కూడా పాకిస్తాన్ విజ్ఞాపనని తోసిపుచ్చారు. చైనా గోడ మీద పిల్లిలాగానే గ్రేట్ వాల్ ఎక్కి గోడ మీద పిల్లిలా చూస్తుంది. ఎటు అవకాశం ఉంటే అటు దూకటానికి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇవి. అండ్ ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మాజీ డీజీపీ వెస్ట్ బెంగాల్. యాజ్ వెల్ ఒక 4 years ఆయన జమ్మూ కాశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేశారు. నమస్కారం డాక్టర్ బిఎన్ రమేష్ గారు. ప్రస్తుతం మీరు యుఎస్లో రాత్రి నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నింటినీ మీరు ఫాలో అవుతున్నారు. ఓవరాల్ పిక్చర్ చెప్పండి. చేతకానితనం, నిస్సహాయత్వం, మొండితనం, మూర్ఖత్వం, అజ్ఞానం అన్నీ కలిసి నిన్న వాళ్ళు చేసిన అటాక్స్ రూపంలో మనకు కనిపిస్తుంది. మన S-400s సిస్టమ్ ప్రతి దాడిని తిప్పికొట్టింది. అఫ్కోర్స్ మన వైపు నష్టాలు ఉంటాయి, సివిలియన్స్కి కూడా నష్టాలు, కష్టాలు ఇవన్నీ మనం రాత్రి నుంచి చూసాం. 4-5 రాష్ట్రాల్లో కీలకమైన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అండ్ వైటల్ ఇన్స్టాలేషన్స్ ఆర్ గివెన్ హై సెక్యూరిటీ. ఇప్పటికే 5 layer సెక్యూరిటీ ఇచ్చేశారు డిఫెన్స్ పరంగా. లోకల్ పోలీస్ పక్కన పెడితే డిఫెన్స్ పరంగా కూడా. ఎలా ఉండబోతుందండి ఈరోజు రాత్రి జరిగిన సంఘటనల్ని కొంత క్లుప్తంగా వివరిస్తూ ఈరోజు ఎలా ఉండబోతుందో చెప్పండి. ఎందుకంటే రాత్రి మేజర్ కరాచీ పోర్టు ధ్వంసం కావటం, అదైతే వాళ్ళ ఆయువు పట్టు, వాళ్ళకి అడుగు పొడుగు ఏమన్నా ఆశ మిగిలి ఒక ₹4 సంపాదించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం కూడా ధ్వంసం అయిపోయింది. నా ఉద్దేశంలో ఇప్పుడు ఇక్కడ 6:40 ఈవినింగ్, అంటే అక్కడ మార్నింగ్ అరౌండ్ 6 o'clock, 6:30 or 7:30 అయ్యుండొచ్చు. మనకి పాకిస్తాన్కి ఒక 1/2 hour డిఫరెన్స్ ఉంటుంది. మనం 5:30 hours, వాళ్ళు 500 hours మూవింగ్ టైంకి. నార్మల్గా ఇంటర్నేషనల్ వార్స్లో ఎక్స్పీరియన్సెస్లో ఆర్మీ యాక్టివిటీస్ జరుగుతాయి డే టైంలో. నైట్ టైంలో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్స్, మిసైల్ స్ట్రైక్స్ అవన్నీ జరుగుతాయి. అందుకనే బ్లాక్ అవుట్ అవన్నీ కూడా మనం నైటే ఇస్తాం, సో దట్ టార్గెట్స్ విల్ నాట్ బి విజిబుల్ టు దట్. ఒకటి. రెండోది, పాకిస్తాన్ నౌ ఈస్ నాట్ బీయింగ్ రన్. నా ఉద్దేశంలో ఆల్రెడీ సైనిక స్థావరాల మీదటువంటి వాడి చుట్టుపక్కల జరిగిన దాడులు, మనం చేసినటువంటి క్షిపణుల దాడులు, జస్ట్ వారికి పక్కనే టెర్రరిస్ట్ స్థావరాలను కూర్చేసాం. ఎందుకంటే అబోత్తాబాద్లో కూడా ఉసామా బిన్ లాదెన్ ఉంచారు. వీళ్ళకు ఉన్నటువంటి హై టార్గెట్ విఐపి టెర్రరిస్ట్ అందరినీ కూడా వీళ్ళు ఆర్మీ స్థావరాలు పక్కనే ఉంచుకుంటారు, సో దట్ దే కెన్ బి ఈజీలీ ట్రాన్స్పోర్ట్ టు ద బంకర్స్. అది ఉంది. మనం కేవలం ఆ టెర్రరిస్ట్ స్థావరాలను మాత్రమే కొట్టి మన కేపబిలిటీని మనం ప్రూవ్ చేసుకున్నాం. ఒరే, నీకు కావాలంటే ఒక డిగ్రీ మార్చేసి నేను కూడా లేపేసినవడం, కానీ లేపల. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ చేయడం మన ఇంట్రెస్ట్ కాదు. స్టిల్ ఇట్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్, ఇట్ ఈస్ నాట్ బికమ్ వార్. అయితే డాక్ట్రిన్ ఆఫ్ వార్ ప్రకారం సెకండ్ వరల్డ్ వారు, ఫస్ట్ వరల్డ్ వారు జరిగినాయి. ఆ ధర్మిలా దాదాపు 80 సంవత్సరాలు అయింది. సెకండ్ వరల్డ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యలో దాదాపు 17-18 యుద్ధాలు జరిగినాయి. ఎవరు కూడా అనౌన్స్ చేసి తప్పెట కొట్టి ఆ బాకాలు ఊది ఎవడు స్టార్ట్ చేయరండి. స్టార్ట్ అయిపోతాయి వార్స్ కూడా.
మనం చూసాం. ఇప్పుడే ఒక వార్ జరుగుతున్నది ఆల్రెడీ. ఇంకొక వార్ ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళతోటి గాజా స్ట్రిప్ ఉంది, అది కూడా ఒక రకమైన కాన్ఫ్లిక్ట్. సో ఇది కూడాను ఇప్పుడు జరగబోయేది మన పాకిస్తాన్తో జరిగే ఈ కాన్ఫ్లిక్ట్ కూడా ఇట్స్ సెమీ వార్. నన్ను అడిగితే ఇట్స్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్, బట్ ఇట్స్ సెమీ వార్. మనం చాలా జాగ్రత్తగా ఇప్పటిదాకా మన యుద్ధతంత్రం చాలా నీట్గా, చాలా క్యాలిబ్రేటెడ్గా చేస్తున్నారు. నేను ఐ సెల్యూట్ మై ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, and including under the able leadership of our defense ministry as well as under the overall leadership of the honorable prime minister Sri Narendra Modi ji, because మన వాళ్ళలో ఒక్క సోల్జర్ లైఫ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనకి అక్కడ ఉండే సివిలియన్ లైఫ్స్ కూడా ఇంపార్టెంట్. మనకి కావాల్సింది అసలైన సిసలైనటువంటి టెర్రరిస్ట్ గా మారుతున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఆ తర్వాత దానికంటే ముఖ్యంగా టెర్రరిస్ట్ని నడుపుతున్న ఫ్యాక్టరీ ఓనర్స్ కానీ పాకిస్తాన్ ఆర్మీ. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ పాకిస్తాన్. నేను చాలాసార్లు మీ ప్రోగ్రామ్ లో చెప్పాను, పాకిస్తాన్ ఆర్మీ ఇస్ అ రియల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ రోజు హోల్ వరల్డ్ అంతా దానికి అక్రమైంది. నేను ఎమోషనల్ లో చెప్పలేదండి, నేను చాలా థింకింగ్ తోటి 4-5 PhDలు చేసిన వ్యక్తిగా చెప్పాను. ఇట్స్ అసలు విషం అనేది ప్యాంక్స్ లో ఉంటుందండి, పాము కూరల్లో ఉంటుంది విషం. మీరు కూరల్ని తీసేసి తోకని కట్ చేసి బాడీని కట్ చేసినందువల్ల ఉపయోగం లేదు, మళ్ళీ ఇంకొక తోక వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ కూరలు ఏంటి? ఒకటి ISI, 2 పాకిస్తాన్ ఆర్మీ. ఈ రెండు కూరల్ని కనుక మనం పీకేసి చేయాలి. ఇంకోటి కూడా మీరు మంచి ప్రశ్న వేశారు, మీ ద్వారా ఐ వుడ్ లైక్ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో లిటిల్ బిట్ హిందీ సో దట్ ఎవ్రీవన్ విల్ లిసన్. దట్ ఈస్, తెలుగులో కూడా చెప్తాను. ఏంటంటే నా ఉద్దేశంలో ఇండియన్ ఆర్మీ యొక్క విజయం ఖచ్చితంగా సాధిస్తుంది, ఎలాంటి అనుమానం లేదు. నేను ఎప్పటి నుంచో చెప్తూ వచ్చున్నా, ఒక ఐరావతానికి ఒక గజ్జికుక్కకి పోలికే లేదు. గజ్జికుక్క రారా నన్ను కాలుతో తనని పిలుస్తున్నది, మనం కాలుతో తంతం అయిపోతుంది. కాకపోతే మరొకసారి ఈ గజ్జికుక్క ర్యాబీస్ తోటి మన మీద పడకుండా, మనతో పాటు ఇంకెవరికి పడకుండా ఉండాలంటే సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత జపాన్ని ఆర్మీఫై చేశారు. అలాగే ఈసారి మనం 1971లో జరిగినటువంటి మిస్టేక్స్ జరగకుండా సిమ్లా ఫ్యాక్టు, ఫలానా ఫ్యాక్టు, గుమ్లా ఫ్యాక్టు లాంటి ఏ ఫ్యాక్టు లేకుండా ఆక్యుపై చేసుకోవడం, ఆ ఏరియాస్ని మనం తీసుకోవడం, ఆ పాపులేషన్ మనం ఘర్ వాపసీ చేయడం. ఆ తర్వాత రెండో విషయం, పాకిస్తాన్ అనే చిన్న స్టేట్ ఉంటుందేమో, ఒక పంజాబ్ లాంటి 4-5 జిల్లాలతో కలిపి ఆ చిన్న స్టేట్ని అసలు ఆర్మీ పోలీసులు లేకుండా చేశారు. ఒక మున్సిపాలిటీ లాగా అది ఉండాలి, కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ లాగా కూడా ఉండడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి మీరు కొంచెం కనుక పవర్ ఇస్తారో వాళ్ళు మళ్ళీ పేటరైపోతారు. ఒకడైతే విన్నా నేను, ఎంత హాస్యాస్పదం ఏంటంటే, మేము రాళ్ళు పట్టుకొని వస్తాము, పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు విమానాలకు వస్తే ఆ విమానాల మీద రాళ్ళు వేస్తాం, మేము ఇండియన్ ఆర్మీ వాళ్ళు వస్తే మేము రాళ్ళు వేస్తాం వాళ్ళ మీద, మేము పత్తర్ ఫేకింగ్ అని అన్నారు. సో పాయింట్ ఈజ్, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ my people at the helm of the affairs in order to see that the Pakistan named terrorist state will not repeat its oft repeated acts of terrorism, because Pakistan army is not an army, it's a terrorist organization, and this terrorist organization must be nipped in the bud. So the aftermath of the war, which Bharat is surely to win, in the aftermath of the war conditions should be set that the small state of Pakistan minus Baluchistan, minus Pakistan and minus Sindhu, that small state shall not have either army or police, no arms. They should live like a military and they must be under international observation. Last, one more point also I would like to say. ఈ యునైటెడ్ నేషన్స్, ఈ సెక్యూరిటీ అవి ఇవన్నీ బాగానే ఉంటాయండి, వీటితో మనం సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. కానీ ఏ రాజ్యమైనా, ఏ సెల్ఫ్ రెస్పెక్టింగ్ సంస్థ అయినా, అదొక కంపెనీ అయినా, ఒక కార్పొరేషన్ అయినా, ఒక నేషన్ అయినా, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు స్వయం సిద్ధత, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిపెండెన్స్ లేకపోతే వాళ్ళు ఎవరు రెస్పెక్టర్. దోస్ హు కెనాట్ గాడ్ దెమ్సెల్వ్స్, నోబడీ ఈస్ గోయింగ్ టు గాడ్. థర్డ్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు సే, శత్రువుని ఉపేక్షించడం, శత్రువు మీద దయాదాక్షిణ్యాలు చూపించడం ఎంత తప్పు అంటే, శత్రువు దగ్గర నుంచి దయాదాక్షిణ్యాలు ఎక్స్పెక్ట్ చేయడం అంత తప్పు. మనం మొట్టమొదటి నుంచి అదే పాయింట్ చెప్తున్నాం. ఈసారి శత్రుశేషం, రుణశేషం లేకుండా చేయాలండి. మనం పాకిస్తాన్ అనే దేశానికి IMF నుంచి ఇవ్వడాలు, F-16 వాళ్ళు ఇచ్చారు, అమెరికా వాళ్ళు. ఈరోజు అమెరికన్స్ కూడా దే హావ్ గివెన్ ఎ స్ట్రాంగ్ వార్నింగ్, వై ఆర్ యూజింగ్ F-16s. ఆల్రెడీ మన వాళ్ళు డౌన్ చేశారు. కాబట్టి పాకిస్తాన్ ఆల్రెడీ ఆర్మీ లోపలే చాలా కండిషన్స్ జరుగుతున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ని బయటికి తీసుకురావడానికి అక్కడ ఇంకోటి స్టార్ట్ అయింది. ఓ లైవ్లో ఒక పెద్ద పాకిస్తానీ మిలిటరీ వెహికల్ని కాల్చడం నేను చూశాను ఈ రోజున కాసేపటి క్రితం బలూచిస్తాన్లో. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ కరాచీలో ఆల్రెడీ ధ్వంసం చేయడం జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎస్ సరిహద్దు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా ఎయిర్ వెహికల్స్ క్యారియర్ ఇంకా డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మిగిలిన గెస్టుల దగ్గరికి వెళ్ళే లోపల ఒకే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇంత జరిగిన తర్వాత పాకిస్తాన్ రిటాలియేషన్ ఈరోజు, ఎందుకంటే ఇవాళ ఫ్రైడే అండి, ఫ్రైడే మనం చాలా కీలకం, అది గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. వాళ్ళు కల్మా చదువుతారు, వాళ్ళ మృతవీరులు అంటే అంతర్జాతీయంగా వాళ్ళని ఉగ్రవాదులు అంటారు. వాళ్ళ మృతవీరుల శవపేటికల్ని మోసి మరీ వాళ్ళ ఖననానికి ఏర్పాట్లు చేసి గౌరవ వందనం ఇచ్చిన ఆర్మీ, అంటే యూనిఫామ్ వేసుకున్న వాళ్ళ జిహాదీలు టెర్రరిస్టుల మూక ఈరోజు అక్కడ కల్మా చదవటానికి పోతుంది. సో అది ఇట్ కమ్స్ అరౌండ్ 1:30 తర్వాత పాసిబుల్ అటాక్స్ ఆర్ సజెస్టింగ్. అండ్ రెండో అంశం ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిని చాలా తక్కువ అంచనా వేసి నెహ్రూ గారి తర్వాత అత్యంత బలహీనమైన ప్రధాని వచ్చాడండి. బట్ ఆయన భూమికి బెత్తడున్నారని చెప్పి అపహాస్యం చేస్తూ కూడా వారి గురించి మాట్లాడారు అంతర్జాతీయ సమాజంలో. ఆ రోజు ఆయన లాహోర్ దాకా వెళ్ళి మన జెండా అలా పాతి అక్కడ చేసి చూపించారు. ఆ రోజు ఇలాంటి మొహమాటాలు మర్యాదలు ఉండటం వల్ల లాహోర్ను వదిలేసుకున్నాం. బట్ ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ ఈరోజు మనం క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది. ఉంటే కనుక మనం మన జెండా పాతి దాన్ని మన హోల్డ్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? పెద్దలు దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కోసం కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వ్యక్తులకి నమస్కారం చేస్తూ జై జవాన్ జై కిసాన్ అన్న గొప్ప నారుడుని తీసుకొచ్చే కిసాన్ అంటేనే కృష్ణుడు, జవాన్ అంటేనే జనార్దనుడు అని చెప్పినటువంటి ఆ మహనీయుడికి మరొకసారి సెల్యూట్ చేస్తూ ఎందుకంటే నేను మొట్టమొదటి గవర్నమెంట్లో చేరి ఆయన LBS లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో నేను ఎంటర్ అయ్యాను ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అందుకని ఆ మహాత్ముడికి, అలానే నెక్స్ట్ నేషనల్ పోలీస్ అకాడమీ సర్దార్ పటేల్ వారి పేరు పెట్టింది. ఈ రెండు అకాడమీ అడ్మినిస్ట్రేషన్ 2 పేర్లు బట్టి తెలుస్తుంది మన దేశం ఆ మహనీయుల్ని ఎంత గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తున్నది. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ మహనీయుడికి నేను నివాళులు అర్పిస్తూ మీకు ఒక చిన్న మాట చెప్తా. 1965, 1971కి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పట్లో మనకి 25 ఏళ్ళు కూడా కాల. మన శ్రీనాథుడు రాసినట్టు నూనూగు మీసాల నూతన యవ్వనము నాడు రాసిది అనేది ఆయన గొప్ప కవిత్వం చెప్పేవారు ఆయన. అలాగే అప్పటికి మనకి 25 ఏళ్ళు కూడా రాలా. ఇంటర్నేషనల్ సంస్థలు వాటి అప్పటి నుంచే 1000 సంవత్సరాలు పరాయి పాలనలు మగ్గి ఆ దాస్యబుద్ధి పోలా. అప్పటి భారతం వేరు, ఇప్పటి భారతం వేరండి. ఈ రోజున మనం రష్యా మీద డిపెండెంట్ కాదు. మనం తాష్కెంట్కి పోవాల్సిన పనిలే. పుతిన్ గారిని పిలిస్తే వారు మన దగ్గరకు వస్తారు. మంది పెద్ద ఎకానమీ. 2047లో మీకు మరో రకంగా చెప్తున్నా, 2047లో మీరు మళ్ళీ దీన్ని చెప్పండి, నేను చెప్పిన దాన్ని మళ్ళీ పునరావృతం చేసి ఆ రోజు చూపించండి. 2047కి నా దేశం నంబర్ 1 అవుతుంది ప్రపంచంలో, నాకు ఎలాంటి డౌటు లేదు. అందుకని ప్రపంచ చరిత్రలో నంబర్ 1గా మారిపోతున్న ఈ దేశం ఈ రోజున చాలా పటిష్టమైన దేశం. ఈ సుదర్శన చక్రం అని మనకు సిస్టమ్ ఉన్నది, S-400. దీని ద్వారా మనం అన్ని నాశనం చేశాం. ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ మనకి స్వతహాగా వాళ్ళు కూడా టెర్రరిస్ట్ విక్టిమ్స్ కాబట్టి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు. శత్రువు ఎలా మిత్రుడు అవుతాడో మిత్రుడు కూడా అలానే మిత్రుడు అవుతాడు మనకి. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను పాకిస్తాన్ టీవీ మీడియాలో కొన్ని చూస్తున్నా. హిలాలి అని ఒక ఆయన ఉన్నాడు, పాపం జుట్టు ఉండదు ఆయనకి. ఆయన ఏదో ఆర్మీలో పనిచేస్తున్నాడంట. ఆయన చాలా 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 ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాడు. ఆయన దానికి అప్రిషియేట్ చేయాలి. ఆయన ఏమన్నాడంటే మీకు చెప్తాను, అది నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, నేను కూడా వాటిని ప్రిజర్వ్ చేసుకుంటాను, తర్వాత మీకు నా ఐప్యాడ్లో చూపిస్తాను. అదేంటంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఈసారి యుద్ధం కనుక మనం డెఫినెట్గా ఓడిపోవచ్చేమో, చాలా తప్పు చేసినట్టు అనిపిస్తుంది నాకు ఆ పహల్గాము. ఎందుకంటే ఈ యుద్ధంలో కనుక నరేంద్ర మోదీ గారు కనుక విజయం సాధిస్తే లైఫ్ టైం ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఆయన మనం ఏమీ చేసుకోలేమని అన్నాడు. అంటే ఎంత ద్వేషం ఉందో చూడండి, ఒక్క మనిషి మీద ఎంత ద్వేషం ఉందో చూడండి. ఈయన్నే మోతుగా సౌదాగారం ఉన్న లీడర్స్ని మనం చూసాం. అంటే ఒక వ్యక్తి యొక్క మీద విద్వేషాన్ని మోదీగా దేఖావన్నాడు టెర్రరిస్ట్. అంటే ఒక టెర్రరిస్ట్ దగ్గర నుంచి మహామహిళైనటువంటి టీవీ యాంకర్ల మహాశివుడు దాకా, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, అంబాసిడర్ దగ్గర నుంచి, యాజ్ ఇఫ్ భారత్ ఈజ్ మోదీ భారత్ అని వాళ్ళే చెప్తున్నారు. దీంట్లో ఒక కుట్ర ఉందండి. మోదీ గారికి కూడా నేను హాత్ జోడ్కే मैं प्रणाम करके मैं बता देता हूं सर, आप इस ट्रैप में मत उड़िएगा. इंदिरा इज नॉट इंडिया, इंडिया इज नॉट इंदिरा. Narendra Modi Saab is a prime servant of the country, which he himself says. So he is our prime minister. He is like our Senadipati. మనకి కమాండర్ ఇన్ చీఫ్ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు.
వారి నేతృత్వంలో మన మన సేనలు నడుస్తున్నాయి. ప్రధానమంత్రి గారు దౌత్య సంబంధమైన కార్యక్రమాలు చూస్తారు, మంత్రిత్వం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున దేశం అంతా కూడా యునైట్ అయింది. ఇంకొక విషయం, చిన్న విషయం చెప్తాను మీకు ముందులోనే. మనం ఫాగ్ ఫాగ్ ఆర్ట్ ఆఫ్ యాక్చువల్గా ఫాగ్ ఆఫ్ వార్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. జనరల్ బక్షి గారు చెప్తుంటారు. అది మనం యుద్ధం జరిగేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఆశావహులుగా ఉండడం ఎంత మంచిదో, అందుకని శత్రువుని కనుక అండర్ ఎస్టిమేట్ చేయడం కూడా అంతే తప్పది. వాళ్ళు ఎంత న్యూసెన్స్ కన్నా క్రియేట్ అవుతాడో న్యూక్లియర్ బాంబ్ కూడా వేయచ్చు. నేను అదే రైట్ డాక్టర్ బిఎన్ రమేష్ గారు, న్యూక్లియర్ బాంబ్ డాక్టర్ బిఎన్ రమేష్ గారు మళ్ళీ న్యూక్లియర్ బాంబ్ దమ్ముంటే వాడికి వెయ్యమనండి న్యూక్లియర్ బాంబ్. పిచ్చోడిని మనం రెచ్చగొట్టద్దు సార్, పిచ్చోడిని మనం రెచ్చగొట్టద్దు. డాక్టర్ బిఎన్ రమేష్ గారు మళ్ళీ మీ దగ్గర వాడిని అడ్రస్ చేయడానికి ఆల్రెడీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని పనిచేస్తాయి కాబట్టి. ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు కూడా ఇంతమందిని పోగొట్టుకొని 12 మంది లైఫ్ అక్కడ సరిపోతే ఆర్టిలరీ ఫైర్ లో ఇంకా ఎవరిని రెచ్చగొట్టాలని మీరేదో అంటున్నారు. ఎవడి గొప్ప అండి? ఫ్రైడేస్ అయితే ఎవడి గొప్ప? మనం అప్రమత్తంగా ఉండాలి రమేష్ గారు, నేను అనేది మనం అప్రమత్తంగా ఉండాలి. రోజులు పోయినాయి. ఈ జెండా పట్టుకొని మేము ఫ్రైడే చేస్తాం, మేము అలా రోజులు పోయినాయి సార్. అందుకే ఇప్పుడు దేశం అంతా నిద్ర మేల్కొన్న దేశం అందరికీ చెప్తున్నది, ఈ దేశం అంటే రాజ్యాంగం, ఈ దేశం అంటే భారతీయ కాన్స్టిట్యూషన్. రైట్ రమేష్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మిగిలిన గెస్టులు కూడా ఒకసారి వారికి కూడా మిమ్మల్ని పరిచయం చేస్తా. సార్ శాంతి ప్రసాద్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, అలాగే దుర్గా ప్రసాద్ గారు మనతో ఈరోజు జాయిన్ అయింది. ఫార్మర్ డీజీపీ వెస్ట్ బెంగాల్ డాక్టర్ బిఎన్ రమేష్, అండ్ ఈ ఆల్సో సర్వ్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఐజీగా కూడా వారు 4 ఏళ్ళు ఉన్నారు. సో ఒకసారి వారందరికీ మిమ్మల్ని పరిచయం చేయడం కోసం. అండ్ శాంతి ప్రసాద్ గారు, రాత్రి నుంచి ఉదయం వరకు జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని చూస్తున్నారు. అండ్ దేర్ ఇస్ అ పాసిబుల్ అటాక్ దట్ హ్యాస్ బీన్ హింటెడ్ త్రూ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్. మన ఇంటెలిజెన్సే కాకుండా ఈవెన్ మొస్సాద్కి కూడా ఈ సమాచారం అందింది. మధ్యాహ్నం తర్వాత ఒక భీకరమైన దాడికి వాళ్ళు ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్న అమ్యునిషన్ తోటి వాళ్ళు దాడి చేయవచ్చునని సంకేతాలు అందుతున్నాయి. శాంతి ప్రసాద్ గారు. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు, సమీక్షకు మరియు ఆపరేషన్ సింధూర్ ఇందులో పాల్గొని దాన్ని విజయవంతంగా చేస్తున్న మన సైనికులకు, మన దేశ ఉన్నతాధికారులకు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ, అసూలు బాసిన ఆ 26 కుటుంబాల వ్యధ నేడు మోడీకి బోలో అన్నారు. మోడీ విన్నాడు, మోడీ చూశాడు, మోడీ ఆలోచించాడు, మోడీ అనుమతిచ్చాడు, పని జరగటం మొదలైంది. వాళ్ళు అడిగింది మోడీ చేస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఎంత దారుణంగా ప్రపంచం ముందు ఎక్స్పోజ్ అయ్యిందనే దానికి వాళ్ళ రక్షణ శాఖ మంత్రి, అతని పేరు ఖ్వాజా ఆసిఫ్, అతను స్కై న్యూస్లో ఈ యాల్డా హాకిం దగ్గర అడ్మిట్ అయ్యాడు. మేము గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా టెర్రరిస్టుల్ని తయారు చేస్తున్నాము. మేము ఇన్విటబుల్గా అమెరికా కోసము మాకు, ఇందాక నేను CNN కూడా చూశాను, బెక్కీ అండర్సన్ ఇంటర్వ్యూ కూడా చూశాను. మీరు ఎందుకు దాన్ని అడ్మిట్ చేశారంటే మా దౌర్భాగ్యం ఉన్నట్టుగా మాట్లాడుతూ, మేము అనవసరంగా, ఇది గుర్తుపెట్టుకుంటాం, అనవసరంగా వేరే దేశాల యుద్ధాల్లో మేము తలకాయ పెట్టి మేము నాశనం అయ్యాము. ఇది CNN న్యూస్లో నేను ఇప్పుడు లేటెస్ట్గా చూశాను, మీ డిబేట్ రావడానికి ముందు. బేకీ అండర్సన్ చేసింది, బహుశా 24 అవర్స్ కింద చేసి ఉంటుంది. అతను చెప్తున్నది ఏంటంటే, సోవియట్కినో అమెరికాకి యుద్ధం ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంటే మేము అనవసరంగా అందులో తలకాయ పెట్టాము, దాని ద్వారా మేము ఇదే అయ్యాము. అట్లాగే వేరే వేరే ప్రాంతాల యుద్ధాలు జరుగుతుంటే అనవసరంగా మేము తలకాయలు పెట్టాము. ఇది సౌదీ అరేబియా మన బిన్ లాడెన్కి అమెరికాకి 9/11 అటాక్, దాంట్లో కూడా మేము తలకాయ పెట్టి ఆ బిన్ లాడెన్ వచ్చి ఇక్కడ మాకు ఆ దరిద్రం అనుకుని మేము నాశనం అయ్యాం. అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఖ్వాజా ఆసిఫ్. వీటన్నిటికన్నా ప్రబల సాక్ష్యము టెర్రరిస్టులకి పాకిస్తాన్కి సంబంధం ఉందనడానికి ఈరోజు IC-814 అలాగే పుల్వామా ఈ దాడుల్లో కీ పర్సన్ అయిన హఫీజ్ సయీద్, అతను ఎవరు, ఆయుబ్ పేరు
అబ్దుల్ రౌత్ అజార్, అతను మన ఈ హఫీజ్ సయ్యద్కి బంధువు, రెండోది కీ కమాండర్ ఎల్ఈటీలో. అతను చనిపోతే అతని అంత్యక్రియలకి పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ అటెండ్ అవటం, ఇది ఒక నెక్సస్ను ప్రూవ్ చేసింది. దీన్ని మన ఇండియన్ ఫారిన్ సెక్రటరీ మిస్త్రీ గారు చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలియజేశారు, ఫోటోతో సహా ఎగ్జిబిట్. సో పాకిస్తాన్ తీవ్రవాదులకి పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న నెక్సస్ తేటతెల్లమైంది ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా. మనం బయట పెట్టాల, వాళ్ళంతా వాళ్ళు బయట పెట్టుకున్నారు ఆ నెక్సస్. సో ఈరోజు ప్రపంచం ముందు ఎక్స్పోజ్ అయింది ఎవరు అంటే పాకిస్తాన్. కనీసం ఈ అరబ్ దేశాలు కూడా పాకిస్తాన్ని గౌరవించే స్థితిలో లేవు, ఆదరించే స్థితిలో లేవు, బతిమాలుకుంటున్నా కానీ లేదు. వాళ్ళు అంతర్జాతీయ మీడియా ముందుకెళ్ళి వాళ్ళ బాధ వెళ్ళగట్టుకోవడం తప్ప అతను ఎవరు ఫారిన్ అతని పేరు ఏదో ఉంది, గడ్డంతో ఉంటాడు, అతను ఏదో బేగరాలు పలుకుతున్నాడు చెప్తే వాస్తవానికి పాకిస్తాన్ చచ్చిన పాములాగా ఉంది. మీరు అన్నట్లుగా ఇవాళ ఫ్రైడే కాబట్టి ముస్లిమ్స్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ ఫ్రైడే అనేది ఒక పవిత్ర దినంగా వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు కాబట్టి ఆఫ్టర్ మధ్యాహ్నం నుంచి స్ట్రైక్స్ ఉంటాయంటే ఒకటైతే చెప్పగలను, భారతదేశము గతంలో ఉన్న భారతదేశం కాదు, స్పష్టంగా చెప్పంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్న భారతదేశం కాదు ఇది. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్న భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తున్న భారతదేశము, ఇది గుర్తుపెట్టుకోవాలి. అటల్ బిహారీ ఆ రోజు పివి నరసింహారావు అణుబాంబు పరీక్ష చేయడానికి భయపడ్డాడు, అమెరికాకు భయపడి, కానీ అటల్ బిహారీ వాజ్పేయి చేశారు. ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ మనం పాకిస్తాన్ దాదాపు స్వాధీనం చేసుకున్నాం, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. కానీ ఈరోజు ఆ పరిస్థితులు ఉండవు. బహుశా నరేంద్ర మోడీ గారి ఆపరేషన్ సింధూర్ టార్గెట్ డిజింటిగ్రేషన్ ఆఫ్ పాకిస్తాన్. ఆల్రెడీ వెల్ సెడ్ అండి, ఎగ్జాక్ట్ గా మీ పర్ఫెక్ట్ అనాలిసిస్. డిజింటిగ్రేషన్ ఇది 1971లోనే అరబిందో ఆశ్రమ సహా వ్యవస్థాపకురాలు, ఆవిడని మనం మదర్ అని పిలుస్తాం. షీ హాజ్ విజువలైజ్డ్. మరొక 50 ఏళ్లలో ఆవిడ చెప్పింది, అంటే మా భవిష్యత్ దర్శనం చేసుకుంది, డిజింటిగ్రేషన్ మొదలవుతుంది. ఆల్రెడీ దాని ప్రాసెస్ ఇప్పుడే మొదలైంది. అవన్నీ కూడా ఏంటంటే సమాఖ్యగా ఏర్పడి చివరికి భారత్ మద్దతు కోసం సాగిల పడతాయని చెప్పారు ఆవిడ. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ వార్ మొదలు పెట్టారు, అక్కడ ట్రేడ్ వార్ నడుస్తుంది, అక్కడ తోకామ ఏదో బార్డర్ పోస్ట్ దగ్గర. తర్వాత ఇటు బెలూచిస్తాన్లో వాళ్ళ ఆర్మీ క్వెట్టాని కైవసం చేసుకుంది, మిగతా ప్రాంతాలు కూడా కైవసం చేసుకోవాలంటూ వాళ్ళ అంజాద్ ఆయూబ్ బిర్జా బలూచిస్తాన్ ఆ యొక్క పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాడు, లండన్లో ఉంది. అతను కూడా పిలిపించాడు, మిగతా నగరాలను కూడా మీరు ఆక్యుపై చేసుకోండి అంటూ. అలాగే సింధు, అలాగే ఈ పంజాబ్ డామినేషన్, అంటే పాకిస్తానీ పంజాబ్ డామినేషన్, ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ కలిగిన పాకిస్తాన్ పంజాబ్ డామినేషన్. తర్వాత మన పిఓజేకే, ఇవన్నీ వీటిల్లో ఒక పంజాబ్ పాకిస్తాన్ తప్ప అటు బలూచిస్తాన్ కానీ సింధు కానీ ఈ పుష్తూన్ కానీ అదే ఆఫ్ఘన్ మన పఠాన్లు ఎక్కువ ఉన్న ప్రాంతం కానీ పిఓజేకే కానీ ఇవన్నీ కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ దేశ సరిహద్దులు మారబోతున్నాయి. అంతర్జాతీయ మ్యాప్లో కూడా పాకిస్తాన్ ఒక రోగ్ నేషన్గా పాకిస్తానీ పంజాబ్ మాత్రమే కన్ఫైన్ అయి ఉండబోతుంది. ఇది నరేంద్ర మోడీ గారి లక్ష్యంగా నేను భావిస్తున్నాను. రైట్ శాంతి ప్రసాద్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ ముగిస్తాను. 2 నేషన్స్ థియరీ అనేది చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయింది? బంగ్లాదేశ్ని ఎప్పుడైతే మనం విడగొట్టామో 2 నేషన్ థియరీ దేని మీద ఫార్మ్ అయింది? మొత్తం ఫార్మ్ అయింది. కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ విడిపోయిందో 2 నేషన్ థియరీ చచ్చిపోయింది. రైట్, ఒకసారి మనం పురుషోత్తం రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాజకీయ విశ్లేషకులు దుర్గాప్రసాద్ గారు, మరి కాసేపట్లో నేను మీ దగ్గర కూడా వస్తాను. పురుషోత్తం రెడ్డి గారు, 2 అంశాలండి. లాల్ బహదూర్ శాస్త్రి గారి వారి మర్యాద, వారి మంచితనం వల్ల ఆ రోజు పోన్లే అని చెప్పేసి లాహోర్ వదిలేసుకున్నాం. సిమ్లా ఒప్పందంలో 13,500 కిలోమీటర్ల భారత భూభాగాన్ని మనం అయాచితంగా పాకిస్తాన్కి ఇచ్చేసాం. అపాత్రదానం కూడదని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, వెనకటి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి, చాణక్య నీతి కూడా. బట్ మనం చేశాం.
సరే, విపరీతమైన ఔదార్యం పండిట్ నెహ్రూ దగ్గర నుంచి మనం అవలంబిస్తూ వచ్చాం. యాజ్ రైట్లీ సెడ్ బై శాంతిప్రసాద్ గారు, ఈరోజు అలాంటి ప్రభుత్వం భారత్లో లేదు. ఆ మొహమాటాలు ఏం లేవు. మనం ఏదైనా బరాబర్ తేల్చుకుంటానికే ఇక్కడ ఉన్నాం కాబట్టి, ఇన్ కేస్ లాహోర్ దాకా వెళ్ళి మన జెండా అక్కడ పడితే, లాస్ట్ టైం కూడా 62, 65, 71 గుర్తు తెచ్చుకోండి, లాల్ బహదూర్ శాస్త్రి గారిని వాళ్ళు అవహేళన చేస్తూ మాట్లాడారు. భూమికి బెత్తడున్నాడు ఏం చేస్తాడని. ఆ వామనుడు త్రివిక్రముడే ఏం చేయాలో చేసి చూపించాడు ఆ రోజు. ఆ లాహోర్ గేట్ దగ్గర మళ్ళీ జెండా పాతి తర్వాత ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో మనం లాహోర్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉందా? ఒకటి. రెండోది, దానికన్నా ముందు ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ పాకిస్తాన్ స్ట్రీట్స్లో వాళ్ళు ర్యాలీ తీస్తున్నారు, ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రధాన్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ప్రజాస్వామికంగా ఎలక్ట్ అయింది. ఒక్కసారి ఆ విజువల్ చూసి మనం ఈ ప్రశ్న దగ్గరికి వద్దామండి. इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है। अवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए। फौरी तौर के ऊपर अवाम निकलेगी, जंग भी जीतेंगे, मुकाबला भी करेंगे, इन्हें बताएंगे भी। సో వాళ్ళ సపోర్టర్స్, ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ వాళ్ళు చేస్తున్న ర్యాలీ అంటే అంతర్యుద్ధం మొదలైంది పాకిస్తాన్లో అనే దానికి ఇది ఇండికేషన్. అండ్ అలాగే మునీర్ని కూడా, ఒకవేళ అతను బతికుండి పాకిస్తాన్లోనే ఉండి ఉంటే, ఏ బంకర్లోనే దాక్కుని ఉంటే, మునీర్ని రీప్లేస్ చేసి ఇంకొక అతన్ని పెట్టడానికి కూడా ఏర్పాట్లు అయితే నడుస్తున్నాయి. ఏమంటారు పురుషోత్తం రెడ్డి గారు? మునీర్ని అరెస్ట్ చేశారని వార్తలు కూడా వస్తున్నాయండి. అతని ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టారు. వేరే అతని పేరు కూడా నేను చెప్తానండి. ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ని తొలగించేసి టేక్ ఓవర్ ది పాక్ ఆర్మీ బై జనరల్ షహీర్ షంషద్ మీర్జా. పురుషోత్తం రెడ్డి గారు. వాసుదేవన్ గారు, అందరికీ నమస్కారం. బేసిక్గా ఈరోజు భారత ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం పాకిస్తాన్ ఏదైతే ప్రేరేపిత ఉగ్రవాదుల్ని భారతదేశం మీద ప్రయోగిస్తుందో, లేదా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో, దీన్ని ఎదుర్కోవడం, నిలబడడం, వాళ్ళకి సరైన సమాధానం చెప్పడం ఈరోజు భారత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. ఆ వైపుగానే కేంద్ర ప్రభుత్వం చాలా పక్కా వ్యూహంతో వెళ్తా ఉంది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఆపరేషన్లో కూడా, సింధులో కూడా ప్రజల టార్గెట్గా కాకుండా కేవలం తీవ్రవాదుల టార్గెట్గానే ఆపరేషన్ చేసింది. ఇదే భారతదేశాన్ని ప్రపంచంలో అందరి అభిమానాన్ని చూరగొనే దేశంగా నిలబెట్టింది. ఈరోజు పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతా ఉంది? దాని రియాక్షన్ ఏమీ విచక్షణ లేదు. కానీ భారత సైన్యం, భారత ప్రభుత్వానికి విచక్షణ ఉంది. కారణం ఏంటంటే, మన లక్ష్యం తీవ్రవాదులు తప్ప ప్రజలు కాదు. ఆ విజ్ఞత భారత ప్రభుత్వానికి, భారతదేశానికి ఉంది కాబట్టే ఈరోజు కొన్ని శశబిషలు ఎన్నున్నా భారతదేశం ప్రపంచ దేశాలని మన వైపు సంఘీభావాన్ని ప్రకటించే పరిస్థితి రావడానికి కారణమైంది. రెండోది, నేను ఈరోజు పాకిస్తాన్ రియాక్షన్ పెద్ద అనూహ్యమని నేను అనుకోను. ఎందుకంటే భారత ప్రభుత్వం ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో లేదు. ఈ దేశాల గురించి కాదు, తీవ్రవాదులు కానీ ఉగ్రవాదుల ఇన్ఫ్లుయెన్స్ భారత ప్రభుత్వం మీద లేదు. కారణం ఏంటంటే, మనం ఎప్పుడు రాజీ పడలేదు. కానీ పాకిస్తాన్ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితిలో లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి తీవ్రవాదులను పెంచి పోషించింది కాబట్టి వాళ్ళు ప్రతి చర్య వాళ్ళేమనుకుంటారు. ఈరోజు మోడీ గారైనా ఇంకొకరు ప్రధానమంత్రి కూడా నా దేశం ఏమనుకుంటుంది అన్నది చర్చ. కానీ పాకిస్తాన్ ప్రభుత్వాలకి నా ఉగ్రవాదులు ఏమనుకుంటున్నారో చర్చ. అంటే మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఉగ్రవాదులను సాటిస్ఫై చేయాల్సి వస్తుందని, కానీ భారత ప్రధానమంత్రి మన దేశ ప్రజల్ని సాటిస్ఫై చేయాలి. కానీ ఈ వైరుధ్యం ఉంది. ఎందుకంటే ప్రజల్ని సాటిస్ఫై చేయడం విజ్ఞత ఉంటుంది, ఉగ్రవాదులను సాటిస్ఫై చేయాలంటే. ఎందుకంటే మొదటి నుంచి ఉగ్రవాదులతో వాళ్ళు రాజీ పడ్డారు, పెంచి పోషించారు కాబట్టి వాళ్ళ చేతిలో లేదు. ఏ ప్రధానమంత్రి పాకిస్తాన్లో వచ్చినా ఉగ్రవాదులను సాటిస్ఫై చేయగలిగిన నిర్ణయాలు వాళ్ళు నిలబడలేరు, ప్రభుత్వం నిలబడలేదు. ఒక సైన్య అధ్యక్షుడు ఆ దేశానికి అధ్యక్షుడు కాగలిగాడంటే మనం ఊహించుకోవచ్చు ఎంత ప్రజాస్వామ్య బలహీనత ఉందో పాకిస్తాన్లో. నేను ఒక ఉదాహరణ చెప్తాను. పాకిస్తాన్ చర్యలు వాళ్ళ దేశాన్ని నష్టం చేస్తాయి, కానీ టైం పట్టచ్చు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. WTO టవర్స్ని మీరు గుర్తుంటే ఒసామా బిన్ లాడెన్ వాళ్ళు కూల్చేశారు. అప్పుడు ప్రపంచం అంతా ఒసామా బిన్ లాడెన్ కూర్చున్న వరకు చూసింది. నేను ఒక సున్నితమైన అంశం గమనించాను, మీ దృష్టిలో ఉంటుంది. ఆ WTO టవర్స్ ఫస్ట్ విమానం పోయినప్పుడు ఒక టవర్ను కొట్టినప్పుడు అది కూలిపోల. కానీ రెండోసారి 3 రౌండ్లు వేసి సెంటర్ పాయింట్ కొట్టిన తర్వాత మొత్తం కూలిపోయింది. కారణం ఏంటంటే ఆ సెంటర్ పాయింట్లో దాని కీ ఉంది, WTO టవర్ యొక్క కీ, అంటే స్తంభం. ఎందుకంటే రష్యాలో టవర్స్ కూల్చేయడం కోసం అమెరికా ఒసామా బిన్ లాడెన్ పెంచి పోషించి సైన్య శిక్షణ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళకి తెలుసు ఏ టవర్స్ ఎట్టుంటుందో. చివరికి ఎవరికి ఉపయోగపడింది? అది వాళ్ళని ఎత్తిన పడింది. తీవ్రవాదాన్ని కానీ ఉగ్రవాదాన్ని కానీ ఎవడు ప్రోత్సహించినా ఏ స్థాయి, చివరికి అమెరికా లాంటి దేశం మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. రేపు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే. తీవ్రవాదంతో ఉగ్రవాదంతో రాజీ పడిన ఎవ్వరు కూడా చరిత్రలో నిలబడ, కానీ టైం పడుతుంది. ఎందుకంటే ప్రపంచం అంతా ఒకటిగా మారిపోయింది కాబట్టి.
కాబట్టి భారత ప్రభుత్వం రైట్ స్టాండ్ తీసుకుంది, రైట్ గా వెళ్తుంది. ఖచ్చితంగా ఈ దేశంలో మన ముందున్న కర్తవ్యం పాకిస్తాన్ నిలువరించాలి. ఇది ఒక గుణపాఠం ప్రపంచ దేశాలకు. తీవ్రవాదంతో ఉగ్రవాదంతో రాజీ పడితే ప్రపంచం ఏమైపోతుందో ఉగ్రవాదం చూడాలి. రెండో అంశం ఒక సందర్భంగా చెప్తున్నాను. ఐన్స్టీన్ ఒక పాపులర్ శ్లోకం, ఒక వ్యాక్యూమ్, ఆయన ఏమంటాడంటే, మూడవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ఏ ఆయుధాలతో యుద్ధం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం ఖచ్చితంగా కర్రలు రాళ్ళతో జరుగుతాయి అంటాడు. మూడో ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో నాకు తెలియదు, జరిగితే మాత్రం నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం ఖచ్చితంగా కర్రలు రాళ్ళతో జరుగుతుంది అంటాడు. అంటే ప్రపంచ యుద్ధం జరిగితే ఏమవుతుంది, అందరూ కూలిపోతారని. కాబట్టి ఈ విజ్ఞత భారత ప్రభుత్వానికి ఉంది, ఈ సైన్స్ భారత ప్రభుత్వానికి తెలుసు. అందుకని టార్గెట్ తీవ్రవాదులు మాత్రమే. టార్గెట్ తీవ్రవాదులను అణిచివేసి దీనికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే కష్టం. ఇప్పుడు మనం కోల్పోయినాం. నిజానికి భారతదేశం ముందు పాకిస్తాన్ ఎంత ఆఫ్టర్ ఆల్, కానీ మనం కోల్పోయినాం. మనం 29 మంది అమాయకుల్ని కాల్చి చంపారు దుర్మార్గంగా. కానీ ఈ బాధ మనకు ఉంది. ఎంత బాధ ఉంది, ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ యుద్ధం ప్రకటించి వాళ్ళని చంపేయాలంత కోపం ఉంది. అది వాళ్ళ అర్హులు కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కదా వాసుదేవన్ గారు. ఇప్పుడు మన దేశంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే కోపం వస్తే ఏం చేస్తాం, కులానికి ఇలా అన్ని పక్కన పెట్టి ఓడించాలి బారేస్తాం. ఆ విజ్ఞత పాకిస్తాన్ ప్రజలు కూడా నేర్చుకోవాలి. ఇష్టారాజ్యంగా తీవ్రవాదులతో రాజీ పడితే రేపు నష్టపోయేది మనం కదా అనే విజ్ఞత పాకిస్తాన్ ప్రజల నుంచి కూడా రావాలి. పాకిస్తాన్ ప్రజలు కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని యుద్ధం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, కానీ భారతదేశంలో అట్లా లేదు కదా, సమయాన్ని పాటిస్తున్నారు కదా. పాకిస్తాన్ ప్రజల్లో మార్పు రాకపోతే ఆ పాకిస్తాన్ ప్రజలు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా వాళ్ళు చూసుకోవాలి. మన వైపు మాత్రం ప్రభుత్వం ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటుంది. అందుకనే వాళ్ళు ఇప్పుడు అసహజమైన దాడి ఎందుకు చేసినారు, వాళ్ళ క్యారెక్టర్ అది. అందువల్ల అది తెలుసు కాబట్టి భారత ప్రభుత్వం రైట్ గా ఇమీడియట్ గా రియాక్షన్స్ కూడా ఇస్తా ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు మనం సమర్థించడం, వెన్నుగా నిలబడడం, మనం సమర్థించడం అంటే సైన్యం చేసుకుంటున్న పని, కానీ అది ఒక నైతిక బాధ్యత. మన చుట్టూ ఉన్న పురుషోత్తం రెడ్డి గారు, మినిస్టర్ ఫర్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కిరణ్ రిజిజు మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు 100 మంది టెర్రరిస్టులని ఈ దాడుల్లో పాకిస్తాన్ కోల్పోయింది. అంటే వాళ్ళ సైన్యం టెర్రరిస్టులు వేరు కాదు కాబట్టి చెప్తున్నాను. 100 మంది టెర్రరిస్టులని కోల్పోయింది, వాళ్ళందరూ మ్యార్టిర్స్. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దామండి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన అన్నది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్లో భాగంగా ది కౌంట్ ఈజ్ స్టిల్ ఆన్ గోయింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్ ఇస్ స్టిల్ అండర్ వే. అవ్వలేదు, పూర్తి కాలేదు, ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు. 100 మంది టెర్రరిస్టులు అంటే అధికారికంగా వాళ్ళకున్న సమాచారాన్ని మాత్రమే ఆయన షేర్ చేస్తున్నారు. మోర్ దెన్ 350 అని చెప్పేసి అనధికారికంగా అంటున్న సమాచారం. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఉన్న మన జర్నలిస్ట్ మిత్రులు షేర్ చేస్తున్నది కూడా అదే, 350 మందికి పైన. అండ్ there is a question and suspicion over the death of Masood Azhar and Hafiz Saeed. అజహర్ అయితే ఖచ్చితంగా చచ్చిపోయాడు, కాకపోతే అతని పేరున బీబీసీ ఉర్దూకి ఒక లెటర్ ఉర్దూలో పంపించాడు. నా కుటుంబంలో మొత్తం నా మేనత్త, మేనకోడలు, పిల్లలు, జల్లలు అందరూ చనిపోయారు, నేను ఒక్కడే మిగిలాను, నన్ను ఒక్కడిని మిగిల్చి మోడీ నువ్వు తప్పు చేశావు. మోదీ గారు అతను ఒక్కడిని మిగిల్చింది, అతని చేత మరిన్ని తప్పులు చేయించి జాగ్రత్తగా కేసు బిల్డ్ చేసి అంతర్జాతీయ సమాజం ముందు విత్ ఎవిడెన్స్ తోటి ఇదిగో వీడు అలాంటి వాడు అని చెప్పడానికి చేతకాక వదిలేదు. ఒకసారి కిరణ్ రిజిజు ఏం మాట్లాడో చూద్దామండి. देखिए, आज तो जैसे मैंने कहा एक ब्रॉड इंफॉर्मेशन कंसेंसस सारे पॉलिटिकल पार्टीज को एकजुट में कैसे काम करना चाहिए लोकतंत्र में, और विशेष करके संसदीय परंपरा में, पार्लियामेंट्री डेमोक्रेसी में पीपल्स वॉइस होता है पॉलिटिकल पार्टीज और एमपीज. तो इसलिए सबका वॉइस ऐसे समय में एकजुट आना ही मैं मानता हूं कि ये भारत का सक्सेस है. एस्केलेशन के बारे में कुछ कंसर्न्स थे? देखिए, कुछ इंक्वायरीज, कुछ इंफॉर्मेशंस मांगे हैं. रक्षा मंत्री ने कहा है कि ये ऑन गोइंग ऑपरेशन है, इसलिए पूरे एक घटना को अलग से ब्रीफिंग या अलग से उसको प्रेजेंटेशन करना सही नहीं है, क्योंकि घटना चल रही है, आप सबको मालूम है, इसलिए उसको उस तरीके से ब्रीफिंग नहीं होते हैं. इसमें पॉलिटिकल पार्टीज का ब्रॉड कंसेंसस के लिए ये बैठक था, इसलिए वैसे ही बैठक चली और संपन्न हुआ. इसलिए मैं सारे पॉलिटिकल पार्टीज को मैच्योरिटी दिखाने के लिए धन्यवाद देना चाहता हूं. सर, क्या ऑपरेशन सिंदूर अभी भी जारी है सर? वो आपको जैसे मैंने कहा कि ऑपरेशन इस वक्त जो ऑपरेशन सिंदूर का पहला जो स्ट्राइक होने के बाद जो गतिविधि चल रहे हैं उसको लेकर के अलग से ब्रीफिंग करने का अभी परिस्थिति ठीक नहीं है और वैसे नियम नहीं है, इसलिए टेक्निकल ब्रीफिंग या अधिकारियों को नहीं बुलाया.
देखिए, फेक न्यूज के बारे में हमारे कई सदस्यों ने उठाया है। जो फेक न्यूज है हमारा देश का एकता को कमजोर करने के लिए कई गलत नैरेटिव्स या फेक न्यूज चलाने का प्रयास कर रहा है। इसका मुद्दा सामने में आया है और हम अपील करना चाहते हैं कि ऐसे समय में कोई फेक न्यूज गलत तरीके से नैरेटिव कोई अगर चलाते हैं बाहर से देश के अंदर में, तो उसको विश्वास ना करें और कोई भी न्यूज ऑथेंटिक हो तभी इसको विश्वास करें। It is a composite meeting, so Raksha Mantri briefed on behalf of the సో ఆల్ government. టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కిరణ్ రిజిజు చెప్పారు. దుర్గాప్రసాద్ గారు ఒకసారి మీరు గమనించారు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా వారు మైనారిటీ అఫైర్స్ కూడా చూస్తున్నారు, సీనియర్ పొలిటీషియన్. చాలా బ్యాలెన్స్డ్గా, అంటే మన మంత్రులను పాకిస్తాన్ మంత్రులు మాట్లాడేదానికి తేడా ఎలా ఉంది అని చెప్పడం కోసం శాంతం ఆయన మాట్లాడిందంతా చూపించారు. అయితే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అండ్ గైడెన్స్ కూడా, పర్ఫెక్ట్ గైడెన్స్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ వాడు మాట్లాడతాడు, ఖ్వాజా ఆసిఫ్. మరి బుర్ర ఎక్కడ పెట్టుకొని వచ్చి మాట్లాడాడో తెలియదు. అది కూడా ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్కి ఇస్తూ ఏమంటాడంటే, ఇండియన్ సోషల్ మీడియాలో వాళ్ళకి ఎవిడెన్స్ దొరికిందట. ఎవిడెన్స్ వాళ్ళకి దొరకలా, ఇండియన్ సోషల్ మీడియాలో వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు ఐన్స్టీన్లు, ఆర్కిమిడిస్లు, పైథాగరస్లు అనమాట. వాళ్ళు కనుక్కొని బయట ప్రపంచానికి చెప్తున్నారు, మా దగ్గర అద్భుతమైన ఎవిడెన్స్ ఉందని చెప్పి చూపించారు. ఏందా అంటే, ది హిందూ క్యారీ అవుట్ చేసిన ఒక ఫేక్ రిపోర్ట్ 5 విమానాలని, భారతదేశానికి చెందిన, భారత రక్షణ శాఖకు చెందిన 5 యుద్ధ విమానాలని పాకిస్తాన్ కూల్చేసిందిట. అలా అని దుర్మార్గం ఏంటంటే, లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ ఉన్న కొన్ని మీడియా సంస్థలు కూడా, అంటే విపరీతమైన పాకిస్తాన్ అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఓపెన్గా ఉన్నారు ఈ దేశంలో, లేరనేం కాదు. వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ పాస్పోర్ట్ ఇచ్చేసి, పాకిస్తాన్ జాతీయ దాన్ని ఏమంటారు, నేషనల్ ఐడెంటిటీ కార్డు ఒకటి ఇచ్చి అక్కడ పంపిస్తే బెటర్. వాళ్ళు రాసుకొచ్చిన దాన్ని ఈయన ఎవిడెన్స్గా చూపించాడు. ప్రపంచం మామూలుగా నవ్వాల ఆయన్ని చూసి, రకరకాల భాషల్లో రకరకాల పద్ధతుల్లో నవ్వింది. అండ్ వాళ్ళ పార్లమెంట్లోనే వాళ్ళ ఆనరబుల్ ఎంపీస్, సెనేటర్స్, దే హావ్ లాస్టెడ్ అవుట్ ఎట్ హిమ్. నిన్న అది కూడా చూశారు. మనం ఎంత పరిణితితో మన మంత్రి, కేంద్ర మంత్రి రిజిజు గారు మాట్లాడారు. ఏంటి ప్రొవొకేటింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ మీడియా ఉన్నా కూడా ఇది ఒక కలెక్టివ్ మీటింగ్. ఇది పొలిటికల్ లెవెల్లో ఎలా ముందుకెళ్లాలనే దానికి సంబంధించిన ఒక సమగ్రమైన సంభాషణ జరిగింది. మాకు లోపల డైలాగ్ జరిగింది. ఎంత మేరకు నేను చెప్పగలను అంతవరకే చెప్తాను. అండ్ ఈ టెర్రరిస్టుల సంఖ్య కూడా ఆయన నిర్ధారించాల, ఆఫీసర్స్ చెప్తారు, ఫైనల్ ఫిగర్ తోటి వస్తారు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇప్పుడు యూనిటీ తోటి ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఖ్వాజా షరీఫ్ మాట్లాడింది కూడా నిన్న మీరు చూసే ఉంటారు. ఆసిఫ్, ఖ్వాజా ఆసిఫ్ అండ్ వాళ్ళ ఆసిమ్ మునీర్ లాస్ట్ మంత్ 17th మాట్లాడాడు. 4 fathers, 5 fathers, 6 fathers అనుకుంటూ మాట్లాడాడు. 2 nation థియరీ మాట్లాడాడు. అండ్ వాళ్ళు చేసిన త్యాగాలు, అంటే మనల్ని చంపి మన రక్తంతో వాళ్ళ నేల తడుపుకోవటాన్ని దాని త్యాగం అని భావించి ఆయన చేసిన త్యాగాలు. ఓవరాల్ పిక్చర్ ఇవాళ వచ్చేసిందండి. కరాచీ పోర్టు తునాతునకలైంది. ఇక గదార్ పోర్ట్ ఒకటే ఉంది, అది చైనా నిర్మించింది, అది వాళ్ళ డబ్బులు. ఒకవేళ అది కూడా ధ్వంసం చేస్తే, మన రక్షణ సైన్యం ధ్వంసం చేస్తే జరగబోయేది ఏంటంటే ఉత్పాతమే. మీరేమనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ వాసుదేవన్ గారు. ఒకసారి సోషల్ మీడియాలో ఉన్నదాన్ని, దుర్గాప్రసాద్ గారు సోషల్ మీడియాలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసి మీ దగ్గరకు వద్దాం. It's all over the social media, on Indian social media, not on our social media. The debris of these jets fell into Indian occupied Kashmir, and it's all over Indian media. ఆయన చెప్పింది దుర్గాప్రసాద్ గారు చూశారు కదా, ప్రపంచం మామూలుగా నవ్వాల, 197 దేశాలు నవ్వాయి చూసి. ఒకటండి, నిన్న రాత్రి నుంచి జరుగుతున్న దాడులు చాలా బాగా, అంటే ఇండియన్ త్రివిధ దళాల ప్రజలకి కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా వీరోచితంగా భారత పక్షాన వాళ్ళు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం, టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తుంది అని మనం ఏ ఎవిడెన్స్ ఇవ్వకుండానే వాళ్ళ మంత్రే స్వయంగా, ఇప్పుడు నేను సిబిఎన్ ఇంటర్వ్యూ నేను కూడా చూశాను, శాంతిప్రసాద్ గారు చెప్పింది 100% మేమే ఇదంతా చేస్తున్నాం, వీటన్నిటికి కారణం మరి ఎందుకు వాళ్ళకి, నేను అనుకుంటా సరే అల్లాను కూడా నేను నమ్ముతా, దేవుళ్ళని ఎట్లా నమ్ముతానో అల్లాను కూడా నమ్ముతా. అల్లా అతన్ని భూని
ఇప్పటికైనా పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలను వాళ్ళతోటే చెప్పించారు ఇవాళ అంతర్జాతీయ సమాజం ముందు. ఇవాళ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు భారత్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయంటే ప్రతిదీ ఎవిడెన్స్తో సహా. మనం నిన్న చేసింది ఏంటి, ఒక 9 ఉగ్ర తండాల మీద చేసినాం. మనం చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఇవాళ ఇటాలియేషన్ చేశారు. ఏ ఇటాలియేషన్? జనరల్ పబ్లిక్ని చేసుకొని చేశారు, రెచ్చగొట్టే ధోరణిలో చేశారు. ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో దౌత్యానికి భారతదేశం పక్షాన ఎన్ని ఉన్నా సరే, కొన్ని దేశాలకు కొన్ని మిగుడు పడకపోయినా సరే ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే అంతర్జాతీయ సమాజంలో భారత యొక్క ప్రవర్తనను బయట చూపించింది, ఆటోమేటిక్గా ఆచరణలో చూపించింది. ఇవాళ మనకు ఎవిడెన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. రెండో విషయం, పాకిస్తాను రాత్రి జరిగిన దానికి ఇటాలియేషన్ లేకుండా పోయింది అంటే పాకిస్తాన్ పని అయిపోయింది అని అర్థం. శాంతిప్రసాద్ గారు చెప్పింది కరెక్ట్. 2 మిగులుతున్నాయి, పాకిస్తాన్ అండ్ పంజాబ్. మిగతా ఏవి మిగలటం లేదండి. 100% ఇది డెఫినెట్ గా ఈ వార్ తోటి ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఇండియాకు వచ్చేస్తుంది. ఈరోజు భారత వైమానిక సిస్టమ్ చూస్తే ప్రపంచ దేశాల సపోర్ట్ కూడా పాకిస్తాన్కి మిగల. ఇవాళ టర్కీ కూడా వెనక్కి వెళ్ళిపోయిందండి పూర్తిగా. వాళ్ళ మధ్యలో అనుకున్నారు, మళ్ళీ వెంటనే వాపస్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక వెపన్ కాదు కదా, ఏది పంపే పరిస్థితి లేదు. సముద్ర జలాల్లో వాళ్ళు దిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఏది చూసినా సరే ఇవాళ అంటే సరే పాకిస్తాన్ దుశ్చర్య చేయటం వల్ల ఇవాళ మనం యుద్ధం మొదలు పెట్టాం. కానీ ప్రపంచ దేశాల్లో ఏదైతే మనం ఎకానమీ నెంబర్ 1గా కాబోతున్నామో, ఈవెన్ యుద్ధ భూమిలో కూడా నెంబర్ 1గా కాబోతున్నాం అనేది ప్రపంచ దేశాలు కూడా చూసాయి. కానీ మనం అసలు రాత్రి జరిగింది చూస్తే టెక్నాలజీలో కానీ భారత్ యొక్క విన్యాసాలు చూస్తే చాలా అపూర్వం అండి, అపూర్వం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇదంతా కూడా విపరీతంగా, అంటే మనం బయట నుంచి తెచ్చిపెట్టుకున్న దానికి మన విజ్ఞానాన్ని తోడు చేసి, కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని తోడు చేసి దాన్ని ఎట్లా టార్గెట్ ఛేదిస్తున్నాం అనేది నిజంగా కూడా అంటే S-400 ఏదైతే ఉందో అది అనూహ్యమైనది. వాళ్ళంటే నేను చాలా బ్లాగ్స్ చదివాను, అవన్నీ కూడా దాని సిస్టమ్ అదంతా కూడా రూపమైంది. అయితే వాళ్ళు వేసినటువంటి 15 రాకెట్స్ని 8 రాకెట్స్ని కూల్చగలిగారు. మిగతా రాకెట్స్ కూడా ప్రాణ నష్టం జరగకుండా కొంత నష్టం జరిగింది. మనకి యుద్ధం అన్న తర్వాత మనం 90% ఉంటే 10% ఎక్కడో ఒక్కడ జారి వచ్చి పడుతుంది. కానీ అది కూడా రాకుండా మెయిన్గా ఇక్కడ ఏంటంటే అక్కడ రాడార్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ రాడార్ సిస్టమ్ ఏమీ లేదు, ఒకే ఒక్క దగ్గర ఉంది ఆ రాడారు. దాన్ని కూడా బ్రేక్ చేస్తారు అనుకుంటే వాళ్ళ ఈవినింగ్ వరకు. ఇంకొకటి సరే మన పెద్దలు ex-DGP గారు ఏదో వెపన్ ఉన్నటువంటి రాడార్ మొత్తం పోయిందండి. ఇప్పుడు వాళ్ళు నేను చూసిన దాన్ని బట్టి రాత్రి కొన్ని విశ్లేషణలు చూస్తే ఈవెన్ వాళ్ళు ఆ వెపన్ ఉపయోగించడానికి కూడా వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనోళ్ళు స్మాష్ చేశారు ఆల్రెడీ. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ పాకిస్తాన్ హస్ బీన్ న్యూట్రలైజ్డ్ అని ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ కూడా రిపోర్ట్ చేశాయి. వాళ్ళు కూడా న్యూట్రలైజ్ అయిపోయింది. కాబట్టి ఇవాళ పాకిస్తాను ప్రజలు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారంటే, అవసరమైతే భారత్ని మీరు యుద్ధం చేయకండి, మేము ఏదో ఒక నాయకత్వంతో మీతో సఖ్యతగా ఉండాం అనే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ పాకిస్తాన్లో. ప్రజలు బయటకు వచ్చేస్తున్నారు, ఇమ్రాన్ ఖాన్ వాళ్ళు వస్తున్నారు, వేరే గ్రూప్ కూడా వస్తుంది, బయటకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు మాకు ఇదొద్దు, ఈ యుద్ధం వద్దు అనే కాడికి తీసుకొస్తున్నారు. పాకిస్తాన్లో ప్రజలంతా యుద్ధం కోరుకోవట్లేదండి. రెండవది, ఇవాళ ఎంత పెద్ద నేరం చేశారంటే, మనం టెర్రరిస్టులను అటాక్ చేసి 100 మంది టెర్రరిస్టులను చంపితే వాళ్ళు ఏదో యుద్ధంలో సైనికులు జరిపోయినట్టు కమాండర్స్ వాళ్ళ ఆఫీసర్ జనరల్స్ పోవటం అనేది ఇది ప్రపంచం ముందు అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టిందండి. అంటే మనం ఎన్నిసార్లు నుంచి మన మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు వేరే దేశం ఇన్వాల్వ్ అయ్యి మేం చేస్తామన్న దానికి ఇవన్నీ సాక్ష్యాలు తీసుకుపోయి పాకిస్తాన్ మంత్రులు వచ్చి ఒకటి చెప్పటం, మనం పోయి అది కాదు ఇదని చెప్పటం, ఇవన్నీ కాకుండా ఇవాళ అంతర్జాతీయ సమాజమే చూసింది, దీన్ని ప్రత్యక్షంగా చూసింది. అంటే మంత్రి చెప్పటం మేము ఎందుకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఎందుకు డెవలప్ చేశామని, అన్నెసరిగా పోయినామని, అన్నెసరిగా పోయాని ఇదంతా చేశారు. ఇది జరిగిన తర్వాత మళ్ళా కూడా అంటే దేశంలో సైన్యం మీద ఒకళ్ళు అటాక్ జరిగితే, ప్రజల మీద అటాక్ చేస్తే ఇవాళ మోడీ గారు ఏంది మనకు మొన్న జరిగిన పల్గామాలో జరిగినటువంటి దానికి
ఇటాలియేషన్ మనం చేస్తున్నాం. టెర్రరిస్టుల మీద చేస్తాం మనం. వాళ్ళేంటి అక్కడ ప్రజల మీద జరిగితే చేయాలి, కానీ టెర్రరిస్టుల మీద జరిగితే చేయటం ఏంటిది? సామాన్య ప్రజలనేది మనోళ్ళు కూడా ఒక 30-40 మంది చనిపోయారు బోర్డర్లో ఉన్నవాళ్ళు. ఇది ఎంత దారుణం అండి. అందుకంటే భారతదేశ పౌరులు కానీ భారతదేశ నాయకత్వం కానీ అన్ని పక్షాలు కూడా ఏం కోరుకుంటున్నాయంటే అక్కడ ప్రజల అవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ తాండాలను నాశనం చేయాలి పూర్తిగా. ఇవాళ మసూద్ తమ్ముడు చనిపోగానే లాంఛనాలతో చేస్తారా? లాంఛనాలతో కర్మకాండ ఒక దేశం చేస్తుందా? ఇంత అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటుందండి? అంతర్జాతీయ సమాజానికి మొత్తం తెలిసిపోయింది. కాబట్టి పాకిస్తాన్కి దిక్కు లేదు. నేను ఎక్కడో చదివానండి ఒక 2 years 3 years బ్యాక్, 2025లో పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోద్ది అనేది నేను చూశాను. నేను ఎందుకు ఇదంతా ఉత్తదే, ఎందుకు వారు వస్తుందిలే అనుకున్నా, కానీ అది జరిగేటట్టే కనపడుతుంది. ఎవరో రైటర్ పేరు కూడా నేను చెప్తాను, నేను ఉన్నది నా డైరీలో రాసింది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకుంది పాకిస్తాన్ స్వయంగా. అంటే ఒకప్పుడు ఇండియాని లెక్కేసుకున్నారు, కానీ ఇవాళ అట్లా లేదు. ఇవాళ సరే పార్టీల గురించి నేను మాట్లాడను, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రమా బీజేపీ అధికారంలో కానీ వాళ్ళు ఉన్నటువంటి నాయకత్వం వెరీ స్ట్రాంగ్ గా, అంటే దేశ స్వాభిమానం కూడా ఉండాలి. వాళ్ళకి లేదని కాదు, అనేక రకాలుగా. అంటే కొంతమంది సరే ఏదో మనం అట్లా ఉండాలా ఇట్లా ఉండాలా సోషలిజం జర్నలిజం అని ఏదో చేస్తుంటారు, కానీ అట్లా కాదు. దేశం కోసం ప్రజల కోసం అనేది ఉండాలనేది అది. అందుకని ఇవాళ ఏ ఒక్క రాజకీయ పార్టీ దేశంలో ఉన్న చిన్న చితక రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇలా మోడీ గారి వెనకాల నిలబడ్డాయి, భారత ప్రభుత్వం వెనకాల నిలబడ్డాయి. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. రైట్. దుర్గాప్రసాద్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి డాక్టర్ బిఎన్ రమేష్ గారు ఫార్మర్ డీజీపీ, వారి దగ్గరికి వెళ్దాం. మధ్యలో నిన్న ఓవైసీ జయహో భారత్ జయహో మోడీ అన్నది కూడా, జై హింద్ అన్నది కూడా చూద్దాం. వారితో మాట్లాడుతూ ఓవైసీ మాట్లాడింది కూడా చూద్దాం. సార్, ది డాన్ పత్రిక పాకిస్తాన్లో అత్యంత పేరు మోసిన పత్రిక జనవరి 9, 2025 ఈ సంవత్సరం రాసింది, గ్వాదర్ పోర్ట్ ఒక వైట్ ఎలిఫెంట్ లాగా మిగిలిపోయింది, తెల్లేనుగులాగా మిగిలిపోయింది పాకిస్తాన్కి. దాదాపు $50 billion యాజ్ చైనా పాక్ ఎకనామిక్ కారిడార్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఖర్చు పెట్టింది చైనా, నిర్మించింది. ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఎ ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఇట్ హాస్ బికమ్ ఏ వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి చెప్పింది కూడా ఎవడంటే ప్రైమ్ మినిస్టర్ బై ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ హషాన్ ఇక్బాల్, ఆయనే చెప్పాడు. దట్స్ వాట్ ది డాన్ హ్యాస్ రిపోర్టెడ్. ఈరోజు దాని మీద మొత్తం అంటే పాకిస్తాన్లో పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ మీద $50 billion చైనా ఖర్చు పెడుతూ వస్తుంది. ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. పోర్ట్ అయితే రెడీగా ఉంది, కానీ ఆపరేషన్స్ లేవు. ఇవాళ కనుక దాని మీద కూడా కరాచీ పోర్టు మాదిరే దాని మీద కూడా దాడి చేస్తే వెస్ట్ పాకిస్తాన్కిను చైనాకి ఉన్న లింక్ తెంపడానికి అవకాశం ఉంటుంది. సో ఓవైసీ బయట చూసి ఒకసారి మీ దగ్గరికి ఆ అంశం మీద మాట్లాడదాం. हमारे साथ नारा लगाइए, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, बख्त अंसारी जिंदाबाद. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व డాక్టర్ బిఎన్ రమేష్ గారు. I'm very happy for the statement of the Honorable MP, Shri Owaisi ji of the Hyderabad, being a Hyderabad constituency. At least good sense prevailed. With this statement, నా ఉద్దేశంలో కొంతకాలం చూసినటువంటి ఒక స్టేట్మెంట్ ఉంది, 15 నిమిషాలు మీరు చేసుకుంటే ఇది చేస్తామని. ఆ స్టేట్మెంట్ అనేది అరేంజ్ అవుతుందని నేను ఉద్దేశిస్తున్నాను. ఈ వెల్కమ్ దాట్. ఇంకొకటి మనకి మీరు అన్నారు సిపిఎస్సి అని, నేను ఒక విషయం చెప్తాను. మీరు ఇంతకుముందు ఫ్రైడే గురించి అన్నారు, ఈ జనాజాలు అని చెప్పారు. నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఐ విల్ వాక్ యువర్ మెమరీ టు 2nd May 2011. ఎందుకు చెప్తున్నానంటే 2nd May నైట్, 1st May 2nd May నైట్ అబాదాబాద్లో ఈ ఆపరేషన్ జరిగింది. ఎవరికి తెలియదు, నోబడి న్యూ ఎక్సెప్ట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. నేను ఆ రోజున ప్లస్ మై సెల్ఫ్ అండ్ ది ఐజీస్ ఆఫ్ కశ్మీర్ అండ్ ఇండియన్ ఆర్మీ చీఫ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మేమందరం కూడా జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఆ రోజున. అది కూడా పట్టణ్ పల్హాలన్ అని నార్త్ కాశ్మీర్లో బారాముల్లా పక్కన. మేమందరం చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. నార్మల్ రొటీన్ ఎక్సర్సైజ్ అది. నేనే ఇనిషియేటివ్ తీసుకున్నాను దానికి. వాళ్ళు అనుకున్నారు అక్కడ లోకల్గా ఉండే వీళ్ళు ఓవర్ డ్యూటీ వర్కర్స్
లోకల్ ఉండే సింపథైజ్ అనుకున్నారు. మాకు కూడా తెలుసు ఒబత్తాబాద్ ఆపరేషన్ గురించి, అందుకనే ఇవన్నీ అనుకున్నారు వాళ్ళు. మాకు యాక్చువల్గా ఏం తెలియదు. ఎందుకు చెప్తానంటే ఈ విషయం 2 మే 2011 అనేది చాలా హిస్టారికల్ ఇంపార్టెంట్. ఎక్కడదా ఒబత్తాబాదు, ఎన్ని రోజులు నాడు ఒసామా బిన్ లాదెన్, ఇంతకంటే పెద్ద ప్రూఫ్ కావాలా పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్టేట్ అనేది? రెండోది, ఎక్సెప్ట్ మన ఆ బార్డర్లో, అమృత్సర్ బార్డర్లో మన డ్రిల్ చూస్తుంటాం, మనం ప్రతి ఒక్కళ్ళు చూస్తుంటారు. ఈ బార్డర్ అటారీ బార్డర్లో అక్కడ వాడు సల్వార్ కమీజులు వేసుకుంటారు, మనవాడు యూనిఫామ్ వేసుకుంటారు. యాక్చువల్గా సల్వార్ కమీజ్ అనేది మన మొఘల్స్ వచ్చి రైడ్ చేసినప్పుడు ఉన్న సోల్జర్స్కి ఇచ్చినటువంటి, వాళ్ళ సోల్జర్స్కి ఇచ్చినటువంటి డ్రెస్ అది. పాకిస్తాన్ కనుక మీరు చూస్తే అదే డ్రెస్సు టెర్రరిస్టులు వేసుకుంటాడు, అదే డ్రెస్సు కొంతమంది ఆర్మీ వాళ్ళు కూడా వేసుకుంటారు, వాళ్ళకు ఉండే బార్డర్ రేంజర్స్ కూడా వేసుకుంటారు. నిన్న జరిగినటువంటి ఈ సోకాల్డ్ జనాజాలో వాళ్ళందరూ పార్టిసిపేట్, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం నాకేమీ ఆశ్చర్యం అనిపించట్లేదు. అదే సెల్ఫ్ డిక్లేర్డ్ వినాశకాలే విపరీత బుద్ధి. ఎప్పుడైతే మతి భ్రమ వస్తుందో అప్పుడు అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. నో క్రిమినల్ హ్యాస్ ఎవర్ బీన్ సో ఇంటెలిజెంట్ దట్ హీ హైడ్స్ హిస్ క్రిమినాలిటీ ఫర్ ఆల్ ద టైమ్ టు కమ్. లెట్ us play tribute to Abraham Lincoln. Nobody can befool all the people all the time. మూడో పాయింట్ చెప్తున్నాను మీకు. ఈ మన దేశంలో ఉన్నటువంటి వీరు, మన దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ బ్రదర్స్ కానీ వాళ్ళలో చాలా మంది దేశభక్తులు ఉన్నారు. ఈ రోజున ఈ బ్రీఫింగ్లో వచ్చే కురేషి మేడం, షీ లాస్ట్ హర్ హస్బెండ్. వాళ్ళు చాలా గొప్ప దేశభక్తులు. నాకు తెలిసిన ఎంతో మంది ముస్లిమ్స్ ఉన్నారు దేశం కోసం రక్తం ఇచ్చాడు. అబ్దుల్ హమీద్ ఎవరండి? 1965 వారిలో ట్యాంకులను ఆపిన మహాన్ యోధులు. అట్లనే మా గురువు గారు చంద్రశేఖర్ ఆజాద్, ఆయన ఫోటో పెట్టుకుని తిరుగుతాను నేను. ఆయన వచ్చిన మెయిన్ శిష్యుడు అష్ఫాకుల్లా ఖాన్. అలానే ఏపీజే కలాం. ఆ రోజున ఏపీజే కలాం గారు వారు డివైడ్ చేసిన సిస్టమ్స్ తోటి ఈ రోజు మన DRDO సుదర్శన్ S-400 సుదర్శన్ చక్రం అనేది మనం వర్క్ చేస్తున్నాం. ఇంకోటి మనం మర్చిపోకూడని విషయం ఒక ఉందండి. ఇస్రో చాలా తక్కువ ఖర్చులో ఇంటర్నేషనల్ లెవెల్లో రాకెట్ పంపిస్తున్నాం. వీళ్ళెవరు కూడా హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోనో MITలోనో చదువుకోవాలా, చిన్న జిల్లా పరిషత్తులో చదువుకున్న ఇంజనీర్స్ వీళ్ళు. అంటే ఈ దేశంలో ఉన్న సిస్టమ్స్, ఈ దేశంలో ఉన్నటువంటి పరిపక్వత, ఈ దేశంలో ఉన్నటువంటి ఆ 10,000 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆ పరంపర ఈ దేశం యొక్క మహోన్నతమైనటువంటి వీరుల్ని యుద్ధకాలంలోనే కాదు, యుద్ధం లేకుండా కూడా తయారు చేసింది. అలాంటి మహాత్ములు ఉన్నంతకాలం, యోధులు ఉన్నంతకాలం, యోగులు ఉన్నంతకాలం ఈ దేశానికి ఏం కాదు. లాస్ట్ పాయింట్ కూడా చెప్పి మేము ముగిస్తా. ఈ రోజున వాక్ఫ్ బోర్డు గురించి, వాక్ఫ్ గురించి చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి 2 మందిని చంపేశారు ఆ రోజున, జస్ట్ 1 వీక్ ముందు. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఈ యుద్ధం జరుగుతున్నదో ఈ రోజున అందరి దిశలు మారినాయి. సుప్రీంకోర్టు దశలు కూడా మారిపోయినాయి. ఎప్పుడు పడితే అప్పుడు 12 గంటలకి, రాత్రి 12 గంటలకి భరతనాట్యం చూస్తూ స్పెషల్ బోర్డులు ఇచ్చి తీస్తా శతల్వాదికి ఇచ్చిన జమానా పోయింది. దాని అర్థం ఏంటంటే, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం దేశంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని సంస్థలు ఒక లెసన్ నేర్చుకుంటాయి. ఇలాంటి కుదింపు చర్య ఒక్కొక్కసారి కొండకొంచెం మనకు అవసరం అవుతున్నది. దీనివల్ల నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన పాఠం ఏంటంటే, లెట్ us నాట్ ఫర్గెట్ ద పాస్ట్. కొండకొంచెం ఒక ముఖ్యమంత్రి, మా దౌర్భాగ్యం, ఆ ముఖ్యమంత్రిని మేము కళ్ళారా చూడడం జరిగింది, ఇప్పుడు కాదు, పూర్వాశ్రమంలో. ఆ ముఖ్యమంత్రి పాట మాట్లాడితేనే వాళ్ళు మేము ఢిల్లీ మే జాకే దఖల్ కరెంగే అని ఇంకొకటి అంటాడు. దీంట్లో కామెంట్ చూశాను నేను. ఈ కామెంట్ మన క్వాజా గారి డిఫెన్స్ మినిస్టర్లో ఆయన అన్నాడు, అదే చెప్పారు కదా సోషల్ మీడియా గురించి. అట్లాంటి కామెంట్ ఒకటి ఏమొచ్చిందంటే, పాకిస్తాన్తో మనం యుద్ధం ఎడిదిరిగి ఓడిపోతాం, బంగ్లాదేశ్ వెళ్ళి సిరిగుడి దగ్గర ఉండే చికెన్ కారిడార్ని ఆక్యుపై చేస్తుంది, బంగ్లాదేశ్ వెళ్ళి నార్త్ ఈస్ట్ ఇండియా అంతా కూడా లిబరేట్ అవుతుంది, ఇలా రాశారండి. ఇలాంటి రాసే పరమ మూర్ఖులు ఉంటారు. కాకపోతే వాళ్ళ మూర్ఖత్వం నుంచి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున ఏదో తిరంగా పట్టుకొని తలపాగా పెట్టుకొని మన రాకేష్ టికాయట్ గారు కూడా ఆ రోజున గరువార్ టికాయట్ పెట్టుకొని వచ్చారు. ఎప్పుడు కూడా గ్రీన్ పెట్టుకున్నారు ఆయన, అది పెట్టుకుని వచ్చారు. ఈ రంగులు మార్చే, రుచులు మార్చే ఊసర వెల్లుల దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. బిపిన్ రావత్ గారు, లేట్ బిపిన్ రావత్ గారు మా మిత్రులు, వారు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. ఇది 2.5 వార్ కాదండి, ఇది 3.5 వార్. ఈ దేశాన్ని పటిష్టంగా మార్చుకోవాలి, దేశభక్తిని పెంపొందించాలి. మీ ద్వారా మరొక అప్పీల్ చేస్తున్నా, 28 మంది వీడియోస్ మన వాళ్ళు, ఆ వీడియోస్ బాగుతున్న బాధ, అలానే ఎంతో మంది కల్నల్స్ చచ్చిపోయిన వాళ్ళు, నా ఈ భుజస్కంధాల మీద కనీసం ఒక 50-60 మంది వీరుల్ని మోసాను. వీరుల్ని యొక్క పార్థివ శరీరాన్ని మోసిన పవిత్రమైన భుజాలు ఇవి. ఆ భుజాలను రక్తంగా చెప్తున్నా, యోధులు చిందించిన రక్తం వ్యర్థం కాకూడదండి. దానికోసం జాతి ఎప్పుడు పునఃస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ రోజునేదో పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాములే కాదు,
ఈ ప్రోగ్రాములు కూడా మన దేశంలో ప్రతి స్కూల్లో ప్రతి దాంట్లో చూపించాలి. మా చిన్నప్పుడు మేము చదివాళ్ళం భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులని. ఎంత దౌర్భాగ్యం కాకపోతే సుప్రీంకోర్టు వచ్చి సినిమాలో జానీగాను మనం పెడితే దానికి నిలబడాలని చెప్పాలా? దాని మీద మరి సుప్రీంకోర్టు కేసేయాలా? మేము నిలబడమని అనాలా? ఇలాంటి రాజ్యాంగేతర శక్తులు ఉన్నంతకాలం దేశంలో ఎవడో డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మనం ఒకసారి శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్ళే ముందు హిమాంశి నర్వాల్, నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ వారి సతీమణి, వారు మాట్లాడింది చూద్దాం. షీ లాస్ట్ హర్ హస్బెండ్ ఎట్ పహల్గామ్. ఒకసారి వారు మాట్లాడింది చూద్దాం. मैं यही कहना चाहूँगी कि मेरे हस्बैंड ने ही वॉज इन द डिफेंस फोर्सेस एंड यू नो व्हेन ही हैड जॉइंड द डिफेंस फोर्सेस वो यही चाहता था दैट ही वांटेड टू प्रोटेक्ट द पीस इन दिस कंट्री. ही वांटेड टू मेक श्योर दैट इनोसेंट लाइव्स आर नॉट गॉन इन दिस कंट्री. ही वांटेड टू मेक श्योर दैट देयर इज नो हेट्रेड एंड टेरर इन दिस कंट्री एंड दिस ऑपरेशन signifies his spirit that there will terrorism, hatred will not be tolerated by the Indian government. And I'm thankful to the Indian government that they've taken this operation, but I also request them to not end it here. I want them to make sure that this is just the start of end of terrorism in our country, so that no one ever has to go through what I am going through right now. రైట్. శాంతి ప్రసాద్ గారు చాలా వేదనతో మాట్లాడారు ఆవిడ. చాలా బరువైన మాటలు, చాలా అర్థవంతమైన మాటలు. ఇక్కడ మొదలైంది ఈ టెర్రరిజానికి దాన్ని అంతం చేసి సమాధానం చెప్పాలి. నా బోటి ఒక పరిస్థితి, నాకు ఎదురైన పరిస్థితి ఏ మహిళకి, ఏ ఆడపిల్లకి భారతదేశంలో ఎదురు కాకూడదు. అంటే ఓవరాల్గా ఏంటంటే మొత్తం భారత మహిళా లోకం తరఫున షీ హాస్ మేడ్ అన్ హంబుల్ అప్పీల్ టు ది ప్రైమ్ మినిస్టర్. సోదరి చెప్పింది అక్షరాల వాస్తవంలో జరగబోతుంది. ఆపరేషన్ సింధూర్ యొక్క ఉద్దేశమే అది. టిల్ ది లాస్ట్ టెర్రరిస్ట్ క్యాంప్ అండ్ టిల్ ది లాస్ట్ టెర్రరిస్ట్ ఎగ్జిస్ట్, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ. ఇది మోడీ గారు తీసుకున్న ప్రతిజ్ఞ. అది జరిగి తీరుతుందని మేము అనుకుంటున్నాము. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, పూర్వాలోకనం చేయాలి. ఈ 2 నేషన్ థీరీ తీసుకొచ్చిన ఆసిఫ్ మునీర్ ఈరోజు లేడు, అరెస్ట్ అయ్యాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆ రోజు బాబ్రీ మస్జిద్ కూలిపోతే జరిగిన అల్లకొల్లాలో చూసే భారతదేశం మొత్తం ఏ రకంగా అశాంతి రేకెత్తిచ్చారు, ఏ రకంగా ఎంత అల్లర్లు రేకెత్తిచ్చారు, 2 వర్గాల మధ్య విద్వేషం తగిలించారు. మరలా వక్ఫ్ చట్ట సవరణ వచ్చిన తర్వాత వీళ్ళు మరలా అదే విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టడం కోసం చేసిన పహల్గామ్ దాడి, హిందువుల మనోభావాలు రెచ్చగొట్టడం కోసం వేరు మరి చేసిన దాడి, చివరికి వారి వేలుతో వారి కన్నే పొడుచుకునేది చేసింది. ఇది మటుకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ వారి యొక్క కుట్ర చివరికి వారి యొక్క పాకిస్తాన్ పతనానికి. మీరు ఈరోజు గమనిస్తున్నారు, నేను రాత్రి జరిగిన దాడులు దేని టార్గెట్గా జరుగుతున్నాయి? పాకిస్తాన్ చేస్తున్నది సివిలియన్స్, జమ్మూ టార్గెట్గా జరుగుతున్నాయి, నాట్ కాశ్మీర్. కాశ్మీర్లో ఎక్కువ జనాభా ఎవరు ఉంటారు? ముస్లింలు. ఆ ముస్లింలు ఎవరు? పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ముస్లింలు. కానీ జమ్మూలో ఎవరుంటారో? హిందువులు. దాని కుక్కతో ఒక వంకర అంటానికి ఇంతకన్నా ప్రబల తార్కాడం కావాలా? జమ్మూ టార్గెటెడ్గా ఎందుకు పౌరుల మీద దాడులు చేస్తుంది పాకిస్తాన్? దాని కుతంత్రము, కుట్ర, కుచిత బుద్ధి కనపడతలేదా మనకి? అది మతం పేరు మీద ఏర్పడిన దేశం. అది మతం పేరుతోనే చివరికి నాశనం కాకపోతుంది దేశం పడదు. మనం ఈరోజు ఇక్కడ ఈ వక్ఫ్ చట్టంలో అనేది ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది. ఇందాక బిఎన్ రమేష్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు కూడా వెనకడుగు వేసింది. ఎంత ఆవేశంతో ఆ రోజు భారతీయ పౌరులు చాలా మంది వాళ్ళందరూ ఊగిపోయారు. అంత అవసరం ఏంటి సుప్రీంకోర్టుకి? దాన్ని స్టేజ్ చేసేయాలంత వేగంగా వెళ్ళడానికి దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా రంగనాథన్ అతను చెప్పుకుంటాడు, నేను 1991లో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కాశ్మీరీ పండిట్స్ నాకు ఫ్రెండ్స్ చెప్పుకునేవాళ్ళు. అప్పుడే వాళ్ళు అక్కడికి వచ్చి ఢిల్లీ వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ రకంగా నా బాధలు అనిపించారు, వాళ్ళు జమ్మూలో వచ్చి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు తోలివేయబడ్డారు. ఈ యొక్క మతం పేరుతో జరుగుతున్న దారుణాలు చరమగీతం పాడబోతున్నారు నరేంద్ర మోడీ గారు. ఆపరేషన్ సింధూర్ ఇది మన ఆడబిడ్డలు కోల్పోయిన తిలకం కాదు, మన భారత మాతకి దిద్దబోతున్న తిలకము.
మన పక్క రాష్ట్రం రోగ్ నేషన్ డిజింటిగ్రేట్ అంటే ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ దగ్గర కనపడదు. ఇది జరిగి తీరుతుందని బట్టి నేను మీ యొక్క డిబేట్ సాక్షిగా చెప్పదలుచుకున్నాను. రైట్. శాంతిప్రసాద్ గారు, కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్ మీద ఏం మాట్లాడారు చూద్దాం. వీళ్ళంతా దే ఆర్ ఇన్స్పైరింగ్ ఉమెన్ అండి. వాళ్ళు వి మస్ట్ సాల్యూట్ దెమ్. కల్నల్ సోఫియా ఖురేషి కావచ్చు అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కావచ్చు. అంటే రెండు విభిన్న మతాలకు చెందిన వాళ్ళే. ఆవిడ సెనేటర్, మీకు గుర్తుంది ఆ పాకిస్తాన్ అప్పర్ హౌస్లో జహా ఖాన్ ఆవిడ మాట్లాడుతూ గురునానక్ జన్మించిన ఈ ప్రాంతం మీద మా సిక్కు సోదరులు సైన్యంలో, భారత సైన్యంలో ఉన్న వాళ్ళు దాడి చేయరు. ఇవాళ హఠాత్తుగా వాళ్ళకి గురునానక్ గుర్తొచ్చి ఆయన్ని ప్రేమించి ముద్దాడారు. రెండోది ఇంకొక అంశం కూడా ఆవిడ ప్రస్తావన చేసింది. దాంతోపాటుగా ఈరోజు ఖురేషి ఆవిడ మాట్లాడింది కూడా ఒకసారి చూసిన తర్వాత రెండో పాయింట్లోకి వద్దామండి. పాకిస్తాన్ మొట్టమొదటి దాడి చేసింది సిక్కు కుటుంబాల మీద, ఇద్దరు సిక్కులు చంపింది. అదే ఒకసారి ఆవిడ మాట్లాడింది. 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया। इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया। इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ जो कि पाकिस्तानी हमलों का प्रमाण है। రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఆవిడ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేశారు. ఏమేం చేసింది మన భారత సైన్యం అండ్ అలా న్యూట్రలైజ్ చేసింది, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఎలా న్యూట్రలైజ్ చేసింది, మన సుదర్శన్ 400 ప్రతాపం ఏంటి పాకిస్తాన్ చూసింది అండ్ ప్రపంచం వీక్షించింది. దాన్ని పాకిస్తాన్ ఎక్స్పీరియన్స్ అయింది. సో ప్రపంచం వీక్షించింది. సో కానీ బట్ స్టిల్ మనం శత్రువు, సమర్థుడైన శత్రువుతో పోరాడచ్చండి. దుర్మార్గుడైన టెర్రరిస్ట్ తోటి పోరాడేప్పుడు వాడికి 1000 కళ్ళు ఉంటాయి, మనం 10,000 కళ్ళు వేసుకొని చూడాలి. మనం భయపడే అంశం ఒకటి ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఏదో ఫ్రైటన్ చేయటం అని కాదు జనాల్ని. 20,000 మంది స్లీపర్ సెల్స్ హైదరాబాద్లో ఉన్నారండి. దేశం మొత్తం మీద 15,000 మంది ఉంటే ఒక హైదరాబాద్లో, రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో 15,000 మంది ఉంటే వాళ్ళ లెక్క, ఐబీ లెక్క. ఒక హైదరాబాద్లో 20,000 మంది. మీ కళ్ళ ముందు ఏ పాన్ డబ్బాలు నడుపుకుంటూనో, కూరగాయల బళ్ళు తోసుకుంటూ వ్యాపారం చేసుకుంటూనో మనలో కలిసిపోయి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇందాక ఓవైసీ గారు అన్నారు, భారత జెండాని అలా తలపాగాలా చుట్టుకొని భారత్ జిందాబాద్ అన్నాడు. అది ఆ స్ఫూర్తి నిజంగా కనుక ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఈరోజు ఐబీకి సహకరిస్తే, ఐబీ కానీ రా కానీ వీళ్ళందరూ ఎన్ఐఏ కానీ వీళ్ళందరికీ సహకరిస్తే వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఓవర్ నైట్ ఏమి కాదు ఇది. 20,000 మంది అంటే పాతుకుపోయి ఉంటుంటారు. ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ విల్ ఉండాలండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు ఉందా? ఎందుకంటే రెండు విభిన్నమైన పార్టీలు పరిపాలనలో ఉన్నాయి. పాకిస్తాన్కి పరోక్షంగా సహకరించే విధంగా మాట్లాడుతున్న మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు. మన దురదృష్టకరం. మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్ పురుషోత్తం రెడ్డి గారు. వాసుదేవన్ గారు మీరు మాట్లాడేటప్పుడు హైదరాబాద్ ఘటన ప్రస్తావించారు. మీకు కరోనా వచ్చినప్పుడు టెస్టులు చేయగలిగామా? మాస్ టెస్ట్కి ప్రభుత్వం హౌస్ టు హౌస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి ఇబ్బంది వచ్చిందో మనం చూసాం. అంటే సైంటిఫిక్గా చేసేదానికి కూడా రియాక్షన్స్ ఎలా వచ్చాయో మనం చూసాం. అక్కడి నుంచే స్ప్రెడ్ అయింది కూడా మనం చూసాం తెలంగాణలో. అంటే దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇట్లా మామూలుగా మన దేశ పరిపాలన వచ్చినప్పుడు రాజకీయ విభేదాలు ఉంటాయి కూడా. కానీ దేశానికి సమస్య వచ్చినప్పుడు రాజకీయాలు ఉండవు. అది చాలా ఇంపార్టెంట్. అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు రాజకీయాలు. ఇప్పుడు ఒక మహిళ ఎవరైతే భర్తను కోల్పోయిందో ఆమెను చూసి మనము సమాజం మొత్తం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం బాధను చూస్తున్న వాళ్ళం, కానీ తను బాధను భరిస్తున్నది. బాధను భరించే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళ ఆవేదన ఉంటుంది. కానీ ఎంత సంయమనంగా, ఎంత దూరదృష్టితో, ఎంత దేశభక్తితో మాట్లాడింది. ఆపరేషన్ స్టార్ట్ చేశారు, ముగించండి అంటున్నారు. ముగించండి అంటే తీవ్రవాదాన్ని ఇంతతో ముగించేయండి అని, ముగించేంత వరకు వెనక్కి రావద్దని. ఇప్పటివరకు మనం ఒక అడుగు వేస్తున్నాం, వెనక్కి వస్తున్నాం, ఒక అడుగు వేస్తున్నాం, వెనక్కి వస్తున్నాం. కానీ దీన్ని అట్లా వద్దు, దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురండి, ఇంకొక మహిళకి ఇట్లా జరగకూడదు అని చెప్పేది చాలా విజ్ఞతతో కూడుకున్నటువంటి అంశం. ఎక్కడ తొందరపడలేదు. నా పాయింట్ ఏంటంటే మన దేశం దాడులు చేస్తే తీవ్రవాదులు చనిపోతున్నారు.
వాళ్ళు దాడులు చేస్తే సాధారణ ప్రజలు చనిపోతారు. ఇదే తేడా కదా, ఒక దేశానికి ఒక దేశానికి గొప్పతనం ఇదే. రెండోది మీరు అన్నారు రైట్లీ, ఒకటి పాకిస్తాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒక ధైర్యవంతుడితో పోరాడాలంటే ధైర్యంగా పోరాడచ్చు, ఒక దుర్మార్గుడితో తీవ్రవాదంతో పోరాడాలంటే చాలా సంయమనం ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి, వ్యూహాలు కూడా ఉండాలి. ఈరోజు పాకిస్తాన్ ప్రకటనలన్నీ మనల్ని బలహీనపరచడానికి చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు నేను మొన్నప్పుడు చూశాను, ముషర్రాఫ్ ప్రకటన అని ఆయన చేశాడో ఎవరు చేశాడో తెలియదు. నా బలం నా దేశంలో లేదు, భారతదేశంలో ఉన్న నా సమాజం అంటే ముస్లిమ్స్ దృష్టిలో పెట్టుకుని ఏదో మాట్లాడినట్టుగా ఒక ట్రయల్ నడిపారు. దీన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి, మనం తేడాలు చేయడానికి అది ట్రై చేస్తున్నాడు. కానీ దానికి రియాక్షన్ మనం ఆరోపణలు ఉండాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాను ఏరే రూపాన్ని ఎందుకు ఎంచుకుంటా ఉందంటే వాళ్ళు సత్తా లేదు, నిజాయితీ లేదు. ప్రపంచం ముందు ఐసోలేట్ అయిపోయినారు. ఐసోలేట్ అయినప్పుడు ఏం చేస్తారు, మనలో తేడాలు తేవడానికి ట్రై చేస్తారు. అది ఎప్పటికీ దొరకవాలి, ఎప్పుడు చాలా సార్లు ట్రై చేశారు, సాధ్యం కూడా కాలేదు. భవిష్యత్తులో కూడా సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా పాకిస్తాన్ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ ఏదైతే మనలో తేలాడం, మనం గుర్తుంటే ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించి ఎంత గొడవ జరిగింది దేశంలో, జరిగిన ఈ ఎప్పుడైతే పాకిస్తాన్ తీవ్రవాదులు మన మీద దాడి చేశారో ఏకకంఠంతో, రాజకీయ నాయకులు భిన్నాభిప్రాయాలు చేయొచ్చు, ఏకకంఠంతో భారత ప్రభుత్వం వైపు నిలబడ్డామా లేదా? రాజకీయ నాయకులు కొంతమంది భిన్నమైన ప్రకటనలు చేసి ఉండొచ్చు. ఏ వక్ఫ్ బోర్డుని వ్యతిరేకించిన సమాజం ఉందో ఆ వక్ఫ్ బోర్డు వ్యతిరేక సమాజం కూడా, సమాజం అంటున్నాడు, రాజకీయ నాయకులు అనట్లేదు, ఈరోజు నిలబడింది కదా. అంటే భారతదేశం ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ భారతదేశ ప్రజలందరూ వారు ఇండియన్స్ అంటారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ స్పిరిట్ కొనసాగాలి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. ఈ ఆపరేషన్ మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ పురుషోత్తం రెడ్డి గారు, మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్పెసిఫిక్. నేను మాట్లాడుతున్నది 20,000 మంది స్లీపర్ సెల్స్ గురించి హైదరాబాద్లో. దాని మీద పొలిటికల్ విల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పని చేయనియాలి. రాష్ట్ర ప్రభుత్వం పని చేయనిస్తే తెలంగాణ పోలీసు అద్భుతాలు సృష్టిస్తారు. వాళ్ళు దే హ్యావ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ పోలీస్. 20,000 మంది స్లీపర్ సెల్స్ మధ్య హైదరాబాద్ నగరం ఈరోజు నడుస్తోంది అంటే, కనపడిన ప్రతివాడిని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, ఇక్కడ దీనికి చెక్ పెట్టాల్సిన బాధ్యత ముందర లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సబ్జెక్టు. వాళ్ళు సహకరించాలి కదా కేంద్ర ప్రభుత్వానికి. అదే ఈ చర్చ ఇప్పుడు ఆ మహిళ చెప్పినట్టే, దీన్ని ప్రారంభించారు, ముగించండి అంటున్నారు కదా, ముగించారు, తీసుకెళ్ళమంటున్నారు కదా. ఈ రోజు యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటాం. ఇది నిరంతర ప్రక్రియకి ఎందుకు మారకూడదు? ఇప్పుడు మీరు చెప్పిన హైదరాబాద్ ఘటనైనా ఇంకో చోటైనా ఈ భావోద్వేగాలు వచ్చినప్పటికే చర్చ జరగకూడదు. ఇది నిరంతరం చర్చించి ఎక్కడో ఒకసారి దీన్ని ముగించేవాళ్ళు. ఆ వైపు ఇప్పుడు ఓవైసీ ఈ రోజు అద్భుతంగా మాట్లాడినాడు, గతంలో ఆయన ఏం మాట్లాడారు మనం చూసినాం కదా. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం ఎట్లా మాట్లాడతారో మనం చాలా సందర్భాలు చూసినాం. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న స్లీపర్ సెల్స్ అయినా దేశంలో ఉన్నటువంటి ఎవరైతే అంతర్గతంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారో అది నిరంతర ప్రక్రియగా చర్చ పెడదాం, చర్చ పెట్టి ముగించేద్దాం. రైట్ పురుషోత్తం రెడ్డి గారు, బిఫోర్ కంక్లూడింగ్ ఒక ఇంపార్టెంట్ ఒక ముఖ్యమైన ప్రకటన భారత ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ది గవర్నమెంట్ హస్ డైరెక్టెడ్ OTT platforms to immediately discontinue content having its origin in Pakistan, including web series, films, songs and podcasts. పాకిస్తాన్ ఆరిజిన్ ఉన్న వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, పాటలు కావచ్చు, పాడ్కాస్ట్లు కావచ్చు, అన్నింటినీ కూడా ఓటీటీల నుంచి తక్షణం తొలగించాల్సిందిగా మరి భారత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. జాతి భద్రత దృష్ట్యా నో కాంప్రమైజ్ విత్ ఇండియా సేఫ్టీ అనే ట్యాగ్ లైన్ తోటి. లెట్స్ హోప్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని ఇవన్నీ ఫాలో అవుతాయని. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ బిఎన్ రమేష్ గారు, శాంతి ప్రసాద్ గారు అండ్ పురుషోత్తం రెడ్డి గారు, అలాగే దుర్గా ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం, కరాచీ పోర్టు ధ్వంసమైంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆయన ఒక సురక్షితమైన ప్రాంతానికి ఆయన్ని తరలించారు. ఆయన నివాసం కూడా ఆల్మోస్ట్ 80% ధ్వంసం అయిపోయింది. అండ్ మిగిలిన ఆర్మీ జనరల్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు తల దాచుకుంటున్నారు. మరి ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం మధ్యాహ్నం 1 గంట నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం భారత సైన్యానికి ఉన్నది. అఫ్కోర్స్ ఇది భారత సైన్యానికి తెలుసు, ప్రధానమంత్రికి తెలుసు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు కూడా దీనికి సంబంధించి నిర్దిష్టమైన మార్గ దర్శనం చేసి ఉన్నారు. సో లెట్ us హోప్ ఎటువంటి సంఘటన అయినా తిప్పికొట్టడానికి కావాల్సినంత సాధన సంపత్తి మన దగ్గర ఉండటమే కాకుండా ఆ సాధన సంపత్తిని అద్భుతంగా వినియోగించగల దక్షులైన సైన్యాధికారులు మనకున్నారు. సో భారతదేశం సేఫ్, భయపడాల్సింది లేదు. అలాగే స్లీపర్ సెల్స్ని కూడా ఏరేయాల్సిన పని మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈరోజు మనం ఫైనల్గా డాక్టర్ బిఎన్ రమేష్ ఏదో చెప్పాలనుకుంటున్నారు సార్, క్విక్గా కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్? చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను. మిత్రుడు శాంతి ప్రసాద్ గారు, అలానే పురుషోత్తం రెడ్డి గారు, అలానే తెలుగుదేశం ముఖపత్ర దుర్గా ప్రసాద్ గారు, అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీ ప్రేక్షకులకు చెప్తున్నాను,
హైదరాబాద్లో 20,000 మంది ఉండడం ఆశ్చర్యజనకం కాదు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్ట్రాటజికలీ ది మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఇన్ ఏషియా. దానికి కారణం అక్కడ ఉండే DRDO, అక్కడ ఉన్నటువంటి 40 భారత ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంక్లూడింగ్ మిధాని. సో మెనీ మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్ వర్క్ ఇస్ డన్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. హైదరాబాద్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ ఆర్మీ. ఇది మనకి చాలా ముందుకు తెలియదు ఇది. అందుకనే సర్దార్ పటేల్ గారి కాలంలో హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేయాలని కూడా అనుకున్నారు. కాబట్టి హైదరాబాద్ను ఒకవేళ మన డెఫినెట్గా ఈ దేశభక్తి ప్రాణాలైనటువంటి ముఖ్యమంత్రి గారు, వారిని నేను అప్పీల్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, అయ్యా మీరు పోలీసు వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చూడండి, వారు దేశభక్తి ప్రాణం చేస్తారని. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్, అండ్ అలాగే థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ డిబేట్. సమర్పణ VVIT యూనివర్సిటీ. మన VVIT యూనివర్సిటీ, absolute discipline, absolute education. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, MPC, BIPC, MEC, CEC చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. State of the art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. 900 plus companies. 7.89 lakhs per annum average CTC. 100% placements. KL deemed to be university. MPC, BIPC విద్యార్థులకు ఒక వరం CA, CMA కోర్సులు. CA, CMA చదివే విద్యార్థుల్లో 40% మంది MPC, BIPC విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. మాస్టర్ మైండ్స్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో CA, CMA ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. కోనసీమ జిల్లాలో అదనంగా 1,00,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఇప్పటికే 2,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల దగ్గర మిల్లర్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు